శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనిషి త్వరగా అనంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నము చేయవచ్చునా, లేదా మనము ఏ ప్రయత్నము చేయకపోయినా మంచిగా జీవిస్తూ ఉంటే ఆ టైము వచ్చేటప్పటికి దానంతట అదే అనుభవము అవుతుందా? తెలియపరచగలరు. అంటే మనం ప్రయత్నం చేయాలా, మన జీవితం మనం జీవించుకుంటూ వెళ్ళకపోతే అదే అనుభవం అవుతుందా? ఈ విషయాన్ని తెలియపరచగలరు. ఇక్కడ మనం జీవించేటప్పుడు నేను జీవిస్తున్నాను, నేను ఈ శరీరము అనే భావన మనకు ఉన్నదా? ఉంటే ఏం చేస్తున్నాం? ఆహారం తినాలి, ప్రయత్నిస్తున్నామా లేదా? ఆకలేస్తుంది. ఆకలి అనేది దానంతటా జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి, ఆకలి అనేది దానంతటా జరుగుతుంది. ఆకలి కంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది మన జీవితంలో, గాలి పీల్చుకోవటం. గాలి పీల్చుకోవడం వదలటం అనేది దానంతటా జరుగుతుంది. ఆ ప్రక్రియ దానంతటా జరిగిపోతుంది. అంటే నేను ప్రయత్నించి చేయాలి అని అనుకోకుండా శరీరమే దానంతటా అది చేసుకుంటుంది. అక్కడ నేను ప్రయత్నించటం అనేది లేదు. కాదు, ఒకవేళ మెలకువలో నేను ప్రయత్నించి పీల్చుకుంటున్నట్టుగా నాకు అనిపించినా గాఢ నిద్రపోతున్నప్పుడు ఒక సాక్ష్యంగా కనపడుతుంది ఏంటంటే అసలు నేనేం ప్రయత్నం చేయట్లేదు. ఊపిరి పీల్చుకోవటం వదలటం అనేది దానంతటా అది జరిగిపోతున్నది. అంటే ఒక ముఖ్యమైన అంశము, అసలు మనం బ్రతికి ఉండాలంటే ఒక ముఖ్యమైన అంశం దానంతటా జరిగిపోతుంది, ఊపిరి పీల్చుకోవటం. అలాగే గుండె కొట్టుకోవటం, అంటే మనం బ్రతికి ఉండటానికి అవసరమైనటువంటి శారీరక చర్యలు ఏమున్నాయో అవి మన ప్రయత్నం లేకుండా అప్రయత్నంగానే జరిగిపోతున్నాయి. వాటంతటా అవే జరిగిపోతున్నాయి. గుండు కొట్టుకోవటం, ఇంకా లోపల ఏ అవయవాలు ఎలా పనిచేయాలో అలా పనిచేస్తున్నాయి. మనం నిద్రపోయినప్పుడు కూడా అవి పనిచేస్తూనే ఉన్నాయి. అందుకని మనిషి మరణించలేదు, బ్రతికే ఉన్నాడు అని నిద్రలో కూడా అనుకుంటాం. ఇక మన ప్రయత్నంతో జరిగేది ఏంటి? ఆకలి వేసింది, ఆహారం తినాలి. ఇప్పుడు మనం ప్రయత్నించుకుంటాం, ఆహారం కోసం ప్రయత్నిస్తాం. అలాగే కాలకృత్యములు గమనిస్తే, కాలకృత్యములు తీర్చుకోవాలని అనిపించకపోతే తీర్చుకోవడం అనే ప్రయత్నం చేయలేం. ఈ రెండు కలిసి ఉన్నాయి. ఇక్కడ అనిపించడం ఉంది, అంటే ఆకలి వేస్తే ఎలా ఆహార పదార్థాలకు ప్రయత్నించి తెచ్చుకొని తిని ఆకలి తీర్చుకుంటున్నామో అలాగే మలమూత్ర విసర్జనలు చేయాలి అని అనిపిస్తే అప్పుడు చేస్తాం. అంటే అనిపించడం దానంతటా అది అనిపించడం ఉంది, ప్రయత్నము ఉంది. ఆహారంలో కూడా అంతే, ఆకలిని దానంతటా అది అనిపించడం ఉంది, ప్రయత్నంతో దాన్ని తీర్చడం ఉంది. ఇలా మనకి లోపల అనిపించటం అనే ఒక ప్రక్రియ ఉంది. అనిపించటం అనే ప్రక్రియ దానంతటా జరుగుతుంది. అనిపించిన దాని ప్రకారం ప్రయత్నించటం అనేది మన చేతిలో ఉంది. అనిపించినవి అన్నీ తప్పకుండా ప్రయత్నించాలా అంటే, ఇప్పుడు ఆహారం ప్రయత్నించి తినాలి తప్పదు, మలమూత్ర విసర్జనలు తప్పదు. ఇప్పుడు స్నానం చేద్దాం అనిపించింది, ఇప్పుడు చేయొచ్చు, చేయకపోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, ఒక వారం రోజులు చేయకపోవచ్చు, తర్వాత చేసుకోవచ్చు. అంటే దానికి ఆప్షన్ ఉంది అక్కడ. అలా కొన్ని ఆప్షన్లు ఉన్నాయి మన జీవితంలో. ఇప్పుడు చూడాలనిపించింది, ఇప్పుడు చూడొచ్చు, చూడకపోవచ్చు, దాన్ని వాయిదా వేసుకోవచ్చు. వినాలనిపించింది, దాన్ని వాయిదా వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు వినొచ్చు. వాసన చూడాలనిపించింది, వాయిదా వేసుకోవచ్చు, ఇప్పుడు చూడొచ్చు. అయితే మన ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా జరిగిపోతుంది వాసన. దానంతటా అది గాలిలో ఉన్న వాసన లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏదైనా కానీ, చెడు కానీ మంచి కానీ. అలాగే శబ్దము దానంతటా అది చెవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు అనిపించినప్పుడు ప్రయత్నించవచ్చు, ప్రయత్నించకపోవచ్చు. మళ్ళీ ఇక్కడ అప్రయత్నముగా శబ్దం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, అప్రయత్నముగా వాసన లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, అప్రయత్నముగా స్పర్శలు తెలుస్తూ ఉంటాయి. చలి, ఎండ, వాన, గాలి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అప్రయత్నం. మనం ప్రయత్నంతో కూడా వాటిని తెలుసుకోవచ్చు. ఇప్పుడు చలిగా ఉంటే వెచ్చదనాన్ని మనం సృష్టించుకోవచ్చు.
వెచ్చగా ఉంటే చల్లదనాన్ని మనం సృష్టించుకోవచ్చు, అది ప్రయత్నం. అలా మనకు చల్లదనం కావాలని అనిపించవచ్చు, వెచ్చదనం కావాలని అనిపించవచ్చు. అనిపించినప్పుడు మనం ప్రయత్నించుకోవచ్చు. అంటే ఇక్కడ మన శరీర నిర్మాణాన్ని గమనించుకుంటే మన జీవితం మనకు అర్థమవుతుంది అంతే. అంటే ఇక్కడ ఎలా ఉంది మన శరీర నిర్మాణం అంటే, కొన్ని వాటంతటవి జరిగిపోయేలా ఉంది, కొన్ని అనిపిస్తాయి. అనిపించడం అనేది దానంతటది జరుగుతుంది లోపల. అనిపించిన వాటికి ప్రయత్నించి సాధన చేసుకొని అది తెచ్చుకొని మనం బ్రతకాలి. అవి కొన్ని కంపల్సరీ సాధన చేసి తెచ్చుకోవాలి. ఆహార పదార్థాలు లాంటి, మలమూత్ర విసర్జన లాంటి తప్పకుండా చేయాలి. కొన్ని వాయిదాలు వేయొచ్చు, వదిలేయచ్చు. అనిపించినవన్నీ అనిపించినట్టుగా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ని రకాలుగా మన శరీర పనితీరు ఉంది. అంటే ఆటోమేటిక్గా మనతో సంబంధం లేకుండా దానంతట అది పనిచేసేది ఉంది. అది ఆగిపోయినప్పుడు మనం మొత్తం మరణిస్తాం. అందుకే మనిషికి మరణం ఎప్పుడో తెలీదు. కారణం ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. అది మన చేతిలో లేదు, ఎందుకంటే దానంతట అది పనిచేస్తుంది. రెండు, అనిపించటం అనేది ఉంది. అనిపించటం కూడా మన చేతిలో లేదు. అనిపించటం అనే ప్రక్రియ కూడా మన చేతిలో లేదు. అనిపించినాక కొన్ని తప్పకుండా చేయాల్సిందే, అవి మన చేతిలో లేవు. ఇప్పుడు మలమూత్ర విసర్జనలు అనిపించినాయి, నువ్వేమన్నా కొంచెం ఓపికంటూ కాసేపు ఆపుకోగలవేమో తప్ప చేయాల్సిందే, విసర్జించాల్సిందే. అలాగే ఆకలి అనిపించింది, కాసేపు వాయిదా వేయగలవేమో తప్ప దాన్ని మానేయటం కుదరదు. అంటే పూర్తిగా ఆటోమేటిక్ సిస్టమ్ ఏమో ఒకటి దానంతటా జరిగిపోయేది. కొన్ని అనిపిస్తే తప్పకుండా చేయవలసినవి, కొన్ని అనిపించినా చేయకుండా వదిలేయచ్చు. చూడాలనిపించింది, చూడకుండా వదిలేయచ్చు, ఏమవుదు. ఇప్పుడు ఏ సినిమాను చూడాలనిపించింది, అక్కర్లా వదిలేయచ్చు. ఏ కాఫీనో టీనో తాగాలనిపించింది, వదిలేయచ్చు. అలాగే చెడు వ్యసనములన్నీ అలవాటు చేసుకున్న వాళ్ళు కొంతమంది వదిలేస్తూ ఉంటారు, మధ్యలో మారిపోతూ ఉంటారు. ఎందుకు ఈ చెడు మనకని, అవన్నీ వదిలేయగలగచ్చు, అసలు చేయకుండా కూడా ఉండొచ్చు. 3 స్థితులలో ఉంది చూడండి ఆటోమేటిక్గా దానంతటది నడిచేది. అనిపించినవి ఖచ్చితంగా చేయవలసినవి, అనిపించిన చేయకుండా వదలగలిగినవి. 3 స్థితుల్లో ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా నడిచే సిస్టమ్ మొత్తం జీవితంలో ఎప్పుడు ఉంటుంది. సృష్టిలో కూడా అలాగే ఉంటుంది, దానంతటే జరిగిపోతూ ఉంటాయి. ఏంటి దానంతటా జరిగిపోయేది? భౌగోళిక పరిస్థితులన్నీ మన శరీరంలో ఆటోమేటిక్ సిస్టమ్ అలాగే నడిచిపోతూ ఉంటాయి. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు అంటే భూమి ఎలా పనిచేయాలో అలాగే పనిచేసుకుంటూ ఉంటుంది, నీరు ఎలా పనిచేయాలో అలాగే పనిచేసుకుంటూ ఉంటుంది, తేజస్సు సూర్యుడు ఎలా పనిచేయాలో అలా పనిచేసుకుంటూ ఉంటాడు, అగ్ని ఎలా పనిచేయాలో అలా పనిచేసుకుంటూ ఉంటాయి. దాని ధర్మాలు. వాయువు ఎలా పనిచేయాలో అది పనిచేసుకుంటూ ఉంటుంది. ఆకాశం అనే దాంట్లోనే అసలు మనం వెళ్తున్నాం. ఇక మిగిలినవన్నీ కూడా చెట్లు పువ్వులు వస్తాయి, కాయలు కాస్తే వాటి ధర్మాలు అవి చేసుకుంటాయి, జంతువులు వాటి జీవితం అవి జీవించుకుంటూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మళ్ళీ సేమ్ మన శరీరంలో లాగానే వాటంతటవి సాగేవి ఉన్నాయి. ఇప్పుడు సూర్యరశ్మికి నీరు ఆవిరవుతుంది, సముద్రాల్లో ఉన్న నీరు, భూమి మీద ఉన్న నీరు. సముద్రంలో నీరైతే ఉప్పు అంతా వదిలేసి మంచినీరుగా ఆవిరై పైకి వెళ్ళి మంచినీరుగా వర్షిస్తుంది. ఆ మంచినీరుతోనే మనం బతుకుతున్నాం. ఇది ఆటోమేటిక్ సిస్టమ్, దాన్ని మనం ప్రయత్నించక్కర్లా. ఆ మంచినీరు భూమి మీద వర్షంగా పడుతుంది, మళ్ళీ అది నదులై ప్రవహిస్తుంది. అది భూగర్భ జలాలుగా ఉంటుంది లోపల. వాటిని తవ్వుకొని మళ్ళీ మనం బోర్లు వేసుకొని నీటిని పైకి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఉప్పు నీరు మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఈ ప్రాసెస్ అంతా ప్రకృతి చేసేస్తుంది ఆటోమేటిక్. అంటే మనం ఊపిరి పీల్చి వదిలేసినట్టు, దానంతటా జరిగిపోతున్నట్టు, గుండు కొట్టుకుంటున్నట్టు. అలా వాటంతటవి జరిగేవే ప్రకృతి మొత్తం కలిపితే వాతావరణము. మళ్ళీ విడివిడిగా జీవులు విషయాలు ఉన్నప్పుడు మళ్ళీ జాగ్రత్తలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, పాములు, ఇటువంటి విష జంతువులతో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొక్కలు ఉన్నాయి, మనం తినకూడనివి అనేకం ఉన్నాయి, వాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన వాతావరణ పరిస్థితుల్లో మనం రక్షించుకోవడం కూడా ఉండాలి. ఇప్పుడు వర్షం పడుతుంది, తడిస్తే ప్రమాదం ఏం కాదు, ఒకసారి 2 సార్లు, కానీ ఎప్పుడూ తడుస్తూనే ఉండకూడదు. వారి వారి శరీర స్థితిగతులను బట్టి వేసవి కాలంలో, వర్షాకాలంలో, శీతాకాలంలో వారిని వారు రక్షించుకోవాలి. ఇలాంటి రక్షణావస్థల ప్రయత్నాలు మనం చేసుకోవాలి. వాతావరణం దానంతటా సాగుతూ ఉంటుంది. అంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి రక్షణ నువ్వు చేసుకోవాలి, అది నీ ప్రయత్నం. మళ్ళీ చుట్టూ ఉన్నటువంటి జంతువులను బట్టి నిన్ను రక్షించుకోవాలి, అది నీ ప్రయత్నం.
చుట్టూ ఉన్నటువంటి చెట్ల నుంచి వచ్చేటువంటి ఆహారాలలో ఏమి తినొచ్చు ఏమి తినకూడదు, వాటిని ఎలా వినియోగించుకోవాలి, ఏం చేయాలి, అదంతా నీ ప్రయత్నం. అక్కడ ఉన్నాయి అవి. అంటే ప్రకృతి ఉండటము అనేది మొత్తం సృష్టికి సంబంధించినటువంటి ఆటోమేటిక్ సిస్టమ్. ఉన్న ప్రకృతిలోంచి నిన్ను రక్షించుకుంటూ నీకు అవసరమైనవి పొందడం అనేది నీ ప్రయత్నం. అంటే ఆటోమేటిక్గా ఉంది, మళ్ళీ ప్రయత్నము ఉంది. అసలు కొన్ని ప్రయత్నించకుండా వదిలేయచ్చు. అసలు మనకు సంబంధం లేని సృష్టి బోర్డు ఉంది. ఓన్లీ మనిషికి సంబంధించిన సృష్టిలోనే మనం ప్రయత్నం చేయగలం. అంటే సృష్టిలో దానంతరది నడిచిపోయే విధానం ఉంది మన శరీరంలో లాగా. అలాగే కొంత మన ప్రయత్నంతో మనం సాధించుకొని బతికేది ఉంది. కొంత అసలు మనకి సంబంధం లేనిది ఉంది. అంటే గమనించుకుంటే మన శరీర విధానము, బయట సృష్టి విధానము దానంతటా అది సాగిపోయేది. అంటే అప్రయత్నముగా జరిగిపోయేది ఉంది. అప్రయత్నముగా జరిగిపోయేది దానంతటా అది జరిగిపోతుంది. ఎవరో ఏమి చెయ్యక్కర్లేదు అసలు. ఎందుకంటే మన ప్రశ్న అడిగినటువంటి సోదరుడు ఏమడుగుతున్నారంటే, ఆత్మజ్ఞానం తెలుసుకున్నట్టుకు ప్రయత్నం చేయాలా, లేదా మనం ఏ ప్రయత్నం చేయకపోయినా మంచిగా జీవిస్తూ ఉంటే ఆ సమయం వచ్చేటప్పటికి దానంతటా అదే అనుభవం అవుతుందా? ఇది కదా. ఇప్పుడు మన శరీరంలో ఏముంది? అప్రయత్నము, దానంతటా జరిగిపోతుంది. శరీరంలో గాలి పీల్చుకోవటం, మనం బతికి ఉండడానికి అవసరమైన గుండు కొట్టుకోవటం, ఇవన్నీ దానంతటా జరిగిపోతుంది. అలాగే ప్రయత్నము అంటే ముందు మనకు అనిపించటం, ఆకలి వేయటం, మలమూత్ర విసర్జనాదులు లేదా మిగిలిన విషయాలు అనిపించటం, అనిపించిన దానికోసం తప్పనిసరిగా ప్రయత్నించక తప్పదు. అంటే ఆహార పదార్థాలు తినక తప్పదు, మలమూత్ర విసర్జనలు చేయక తప్పదు. మూడోది ఇంకోటి ఉంది, మనకు అనిపించటం, ఇష్టమైతే చేయొచ్చు లేదా చేయకుండా ఆపొచ్చు. ఇప్పుడు సినిమా చూడాలనిపించింది, ఏదో తినాలనిపించింది, అదే తినకపోతే ఇంకోటి తినొచ్చు. సినిమా ఇప్పుడు చూడకపోతే మానేయచ్చు, వినాలనిపించింది వినకపోతే మానేయచ్చు. అంటే ఇక్కడ గమనిస్తే మనం దానంతటా జరిగిపోయేది, అనిపిస్తే తప్పనిసరిగా చేయవలసింది ఆహారం తినడం, మలమూత్ర విసర్జనలు, అనిపించినా చేయకుండా వదిలేయదగింది, చేసుకోదగింది, చేయొచ్చు చేయకుండా ఉండొచ్చు. అంటే ఇక్కడ రెండు విభాగాలు, దానంతటా జరిగిపోయేది అసలు మనం చేసేదేమీ లేదు, అనిపించినా తప్పనిసరిగా చేయక తప్పదు ఆహారం తినడం, మలమూత్ర విసర్జనాదులు, అనిపించినా తప్పకుండా చేయాల్సిందే బతికొండాలంటే. అంటే అది కూడా దానంతటా జరుగుతున్నట్టు లెక్క. ఎందుకని ఆపటం కుదరదుగా, ఏదో ఒకటి తినాలి, మలమూత్ర విసర్జనలు చెయ్యాలి. మళ్ళీ మూడోది ఏముందంటే, అనిపించినా చేయొచ్చు చేయకపోవచ్చు, నీకు ఛాయిస్ ఉంది. అక్కడ ఒక చోట ఛాయిస్ ఉంది, చేయొచ్చు చేయకపోవచ్చు. సృష్టిలో కూడా అన్నీ అలాగే సాగుతూ ఉంటాయి. సృష్టి దానంతటా సాగిపోతూ ఉంటుంది. సృష్టిలో మనకు అవసరమయ్యి తప్పనిసరిగా, ఇప్పుడు గాలిని తప్పనిసరిగా పీల్చుకోవాలి సృష్టిలోంచి, ఆహార పదార్థాలు సృష్టిలోంచి తప్పకుండా తీసుకోవాలి, సృష్టి మీద ఆధారపడి బతకాల్సిందే, తప్పదు. కొన్ని సృష్టిలో ఉన్నవి అలా మనం తప్పనిసరిగా వినియోగించుకోవచ్చు లేదా వినియోగించుకోకుండా వదిలేయచ్చు. మళ్ళీ ఇంకా అసలు మనకు అనవసరమైనటువంటి సృష్టి, అంటే మనం ఏ సంబంధము లేనటువంటి, మనకి సంబంధం లేనటువంటి సృష్టి అనంతంగా ఉంది. ఇప్పుడు కొన్ని తినకుండా ఉన్నాయి, అసలు అటు జోలికి వెళ్ళకూడదు. అనేక జంతువులు ఉన్నాయి, అటు జోలికి వెళ్ళకూడదు. మన వరకు మన పని ఏంటో చేసుకోవాలి, మన పని మనుషులతో, అది కూడా మనకు సంబంధం ఉన్న వాళ్ళతో. మిగిలిన సృష్టితో అసలు మనకి ఏ సంబంధం లేదు, దానంతలో సాగుతూ ఉంటుంది. మనం కూడా అందులో ఒక భాగం అంతే. ఇలా మొత్తంగా చూసినా కొన్ని చెయ్యక తప్పదు, కొంత స్వేచ్ఛ ఉంది. ఆ కొంత స్వేచ్ఛ ఏంటి అంటే, ఆ కొంత స్వేచ్ఛ కూడా, ఇప్పుడు కన్ను ఉంది, చూడపోతే బతకడం కుదరదు, వినపోతే బతకడం కుదరదు. అంటే గుడ్డోళ్ళు బతకట్లేదా అంటే అలా బతకొచ్చు, చెవిటోళ్ళు బతకట్లేదా అలా బతకొచ్చు, ముక్కు వాసన తెలియని వాళ్ళు బతకట్లేదా అలా బతకొచ్చు, మగోళ్ళు బతకట్లేదా అలా బతకొచ్చు, చర్మ స్పర్శలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారేమో నాకు తెలీదు, ఉంటే అలా బతకొచ్చు. కానీ అవన్నీ బ్రతుకుకి కష్టమైనవి, సహజ బ్రతుకులా ఉండదు, ఇబ్బందికరమైన బ్రతుకులా ఉంటుంది. అందుకని ఇబ్బందికరమైన బ్రతుకు లేకుండా సహజ బ్రతుకులా ఉండాలంటే అనిపించినవి కొన్ని చేస్తూ ఉండాలి, ప్రయత్నించుకుంటూ ఉండాలి, సాధించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆహారం ఎలా సాధించుకోవాలో,
నీరు అక్కడ ఉంది, కానీ మనం సాధించుకు తాగాలి. ఆహారం ఉంది, ప్రయత్నించుకొని ధనం సంపాదించుకొని ఆహారాన్ని కొనుక్కోవాలి మనం. అలాగే దృశ్యాలు, కన్ను ఏదో ఒకటి చూడటం వేరు, మనకు కావాలనుకున్నవి చూడాలన్నప్పుడు ప్రయత్నించాలి. నేను ఫలాందే చూడాలని, ఫలాందే వినాలన్నప్పుడు ప్రయత్నించాలి, ఫలాందే తినాలన్నప్పుడు ప్రయత్నించాలి, ఫలానా స్పర్శలే కావాలన్నప్పుడు ప్రయత్నించాలి. అంటే దానంతట అది జరిగిపోయేదాన్ని అసలు వదిలేసాం మనం. గాలి పీల్చుకోవటం, నిద్రపోవటం, లేవటం, మలమూత్ర విసర్జనలు ఇవన్నీ అటంతటా జరిగిపోతున్నాయి. నిద్రలో మనం నిద్రపోయినంతసేపు మన శరీరాన్ని బ్రతికించే ప్రాసెస్ అది మెలకువలో కూడా బ్రతికే ఉంచుతుంది. ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సిన కొంత భాగం ఉంది, అది మనం చేస్తూనే ఉన్నాంగా. ఆహార పదార్థాలకు ప్రయత్నించుకుంటున్నాగా, ఆకలి లోపల పుట్టింది, ప్రయత్నించుకుంటున్నాగా. అంటే సృష్టి దానంతట అది సాగిపోయేలానూ ఉంది, మన ప్రయత్నంతోనూ కలిపి ఉంది. చాలా జాగ్రత్తగా ఉంది. మళ్ళీ ఆ ప్రయత్నాలకు ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నం సరిగా చేయకపోతే చెడు ఫలితములు, అంటే చెడ్డ పనులు చేస్తే చెడు ఫలితములు, మంచి ఫలితములు చేస్తే మంచి ఫలితములు. ప్రయత్నం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ఫలితములు, ప్రయత్నం ఎంత తక్కువ చేస్తే అంత తక్కువ ఫలితములు. అది మంచిలో అయినా చెడులో అయినా ప్రయత్నతను బట్టి ఫలితములు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ప్రయత్నించాలా, ఆత్మజ్ఞానం పొందడం కోసం ప్రయత్నించాలా, లేదా దానంతటా అదే ఆ టైంకి వస్తుందా అంటే, అసలు ఆత్మజ్ఞానం అనే పదమే వినని వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉండుంటారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉండుంటారు. ఇప్పుడు చెడ్డ మార్గాలు అంటే దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, డబ్బు పిచ్చి, వ్యసన పొరులు అంటే తాగుడు పిచ్చి, వ్యభిచారం పిచ్చి, పేకాటలు పిచ్చి, ఇలా పిచ్చితో 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 నిత్యం ఏదో పిచ్చి, భార్య పిచ్చి, భర్త పిచ్చి, పిల్లల పిచ్చి, కుటుంబ పిచ్చి, ఇలా అనేక రకాలుగా ఉన్నవన్నీ పిచ్చిలే. అతిగా ఉన్న ఏదైనా పిచ్చే. అతిగా ఉన్నది ఏదైనా, మంచి కూడా పిచ్చే అతిగా ఉంటే. ఇప్పుడు మంచి చేయాలని నేను ప్రపంచానికని పరిగెడుతున్నావు, అది కూడా పిచ్చే. నువ్వెంతని మంచి చేస్తావు, అసలు ఎంత ప్రపంచానికి నువ్వేం చేయగలవు? మంచి చెయ్యి, మంచిగా ఉండు, కానీ మంచి నేనే చేస్తున్నాను, మంచి నేనే చెయ్యాలి, ఇప్పుడు దీన్నంతా ఉద్ధరించాలంటే నువ్వు ఒక అల్ప ఆయుష్కుడివి. ఇక్కడ నువ్వేం చేయలేవు, స్త్రీలైనంత పురుషులైనంత. ఉన్నంతలో నేను ఉన్నంతలో మంచిగా బతకాలి, మంచి చేయాలనుకో తప్పేం లేదు. అందుకని అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. మంచిలో అయినా అతి పనికిరాదు, చెడులో అయినా అతి పనికిరాదు, మధ్య మార్గం, తగుమాత్రంగా ప్రయాణించాలి. ఇప్పుడు ఇలా సాగిపోయే వాళ్ళకి, ఇన్ని రకాల వ్యసన పరులకి అసలు ఆత్మజ్ఞానం ఉందని తెలియాలిగా. అది ఇక్కడ సబ్జెక్ట్. అది ప్రపంచంలో, ఇప్పుడున్న ప్రపంచంలో, ఈ రోజు ఉన్నది ఉన్నట్టుగా 850 కోట్ల మంది ఉన్న ప్రపంచంలో, మనం ఉన్న భారతదేశంలో దీన్ని హిందూ దేశం అంటారు, హిందూ మతం అంటారు. అంటే పేర్లు పెట్టుకున్న వాళ్ళు అంతే. ఇక్కడ ఉన్నది 140 కోట్ల మంది, ఇందులో వీళ్ళు అనేక మతాల వాళ్ళు ఉన్నారు. ఈ అనేక మతాల వాళ్ళు అందరూ తీస్తే అసలు హిందువులు మరి 100 కోట్ల మంది ఉంటారో లేదో తెలియదు నాకు. ఇంకెక్కడ హిందూ మతం లేదు అసలు. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా హిందూ మతంలో ఉన్నది, వేరే మతాలు అసలు దీన్ని అంగీకరించవు. 850 కోట్ల మందిలో 100 కోట్ల మంది హిందువులని ఊరికనే మనం అనుకుంటే, ఆ 100 కోట్ల మందిలో వివిధ దేవతారాధనలో, విధానాల్లో, పద్ధతుల్లో సాగిపోతున్న వాళ్ళు అసలు ఎంతమంది ఉంటారో. ఆత్మజ్ఞానము, ఆత్మ అనే పదం విన్నోళ్ళు అంటే 11 మంది వినుండొచ్చులే. ఆత్మజ్ఞానము, బ్రహ్మ అని ఈ దేశంలో వినపడతా ఉంటాయి, బ్రహ్మము అని. కానీ దాని మీద అవగాహన ఉన్నోళ్ళు అసలు 10 కోట్ల మంది అని ఉన్నారా? అంటే దేవుళ్ళు, దేవతలు, ఈ ఆరాధనలు, దేవుడే నిజం, దేవతే నిజం అనేటువంటి ఆరాధనలు, వీటిల్లో సాగిపోయేవాళ్ళు కాక, ఈ మతాలన్నీ వాటిలోనే సాగిపోతాయి. ఒక దేవుడితో వెళ్ళే విధానాలన్నీ వాటిలోనే సాగిపోతాయి. అసలు ఒక 10 కోట్ల మంది అయినా ఆత్మజ్ఞానం అనే సబ్జెక్టు వైపు ప్రయాణిస్తున్నారా? తెలీదు. ఆశ్చర్యపడాల్సిన విషయం అది. ఎందుకంటే ఆత్మజ్ఞానం అన్నప్పుడు నువ్వే ఆ శక్తివి, నేనే అనంతాత్మశక్తిని అనే భావనలోకి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం అవుతుంది. ఆ భావన ప్రయాణం జరుగుతున్నప్పుడు అసలు 10 కోట్ల మంది కాదు, 1 కోటి మంది అన్న ఉన్నారా? 1 కోటి మంది అయినా నేనే అనంతాత్మశక్తిని అని తెలుసుకునేటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నారా? 1 కోటి మందినైనా ఆత్మజ్ఞాన గ్రంథాలు మేలుకొల్పునియా? ఎందుకంటే అనేక శాఖోపశాఖలుగా ఉంది. మళ్ళీ హిందూ మతంలో ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు, విధానాలు, గురువులు, పద్ధతులు, దీక్షలు ఎన్నో చేసుకుంటూ ఉంటారు. అది తప్పు రైట్ అని కాదు అసలు ఇక్కడ విషయం.
ఏది తప్పు ఏది రైట్ నేను మాట్లాడట్లా, అన్ని రైట్లే. కానీ ఆత్మజ్ఞానం అన్నప్పుడు అసలు దేవుడితో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, మార్గంతో సంబంధం లేదు, విధానంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, పక్క మనిషితో కూడా సంబంధం లేదు, భార్యాభర్తలుగా మళ్ళీ అది కుటుంబ జీవితం. ఆత్మజ్ఞానం సంబంధం లేదు, వ్యక్తిగతం. అది నేను అనంత ఆత్మస్వరూపుడను, నేను అనంత ఆత్మస్వరూపురాలను అనే ఒక అవగాహనకు వచ్చి అసలు ఆత్మ అంటే ఏంటి, ఆత్మశక్తి అంటే ఏంటి, బ్రహ్మము అంటే ఏంటి, అనంతం అంటే ఏంటి, ఇది ఏకశక్తి అనే భావనలో దాన్ని అనుభవం పొందుదామని ప్రయత్నించేవాళ్ళు 1,000,000 మంది అయినా ఉంటారా? చెప్పలేము. ఎందుకంటే బహుదేవతారాధన, వివిధ దేవతారాధనలే హిందూ మతంలో ఆధిక్యతలో సాగుతూ ఉంటాయి. ప్రతి ఊళ్ళో కనీసం ప్రతి సందుకు 10 గుళ్ళు ఉంటాయి, ఏ దేవుళ్ళు మందిరాలైనా. ప్రతి గ్రామంలో అనేక మంది దేవుళ్ళు దేవతల మందిరాలు ఉంటాయి. ఇంకా వివిధ మతస్థుల ప్రార్థనాలయాలైతే అసలు చెప్పక్కర్లా, ప్రతి సందులోనూ పోటాపోటీగా ఉంటాయి. వీళ్ళు మైకులు పెడితే వాళ్ళు మైకులు పెడతా ఉంటారు. ఇదంతా కూడా పరిమిత భావము. మళ్ళీ నేను చెబుతున్న తప్ప రైట్ అనే చర్చ అసలు నేను చేయట్లే అక్కడ. దయచేసి విషయం గమనించాలి. ఏ మతంలో అయినా, ఏ మార్గంలో అయినా, ప్రపంచంలో ఎక్కడైనా ప్రస్తుతం 850 కోట్ల మంది ఉన్న చోట బహుదేవతారాధనగా ఎవరి మతాలలో వాళ్ళు సాగిపోతున్నారు. అసలు ఒక్క హిందూ మతం అనేది ఎక్కడే ఉంటే అందులో ఉన్న 140 కోట్ల మందిలో అసలు 100 కోట్ల మంది అయినా హిందువులు అయ్యి ఉంటే, మళ్ళీ వీళ్ళందరూ బహుదేవతారాధనలో సాగిపోతూ ఉంటే, అనేక మంది దేవుళ్ళు దేవతలను పెట్టుకొని ఆ దేవుడే నిజం, దేవతే నిజం అనేటువంటి విధానంలో మళ్ళీ లోకాలు సృష్టించుకొని మా దేవుడికి లోకం ఉంది, ఆ లోకపు దేవుడే అని వెళ్ళిపోతూ ఉంటే, ఇది సామాన్య ప్రజానీకపు పోకడంతా ఇలా ఉంటే, ఇవన్నీ ఒక దైవశక్తి వైపుకే వస్తున్నాయి. ఇదంతా కలిపితే ఒక దైవశక్తి, మొత్తం విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఇదంతా కలిపితే ఒక దైవశక్తి అని. ఆ దైవశక్తి ఎవరో కాదు, నేను ఆరాధిస్తున్న, పూజిస్తున్న, అర్చిస్తున్న, నేను వెతుకుతున్న, నాకు ఎప్పటికైనా దర్శనమవుతుందని నేను తప్పిస్తున్న దేవుడు దేవత ఎవరో ఆ దైవశక్తే దేవుడు దేవతని. అది మళ్ళీ నాకంటే భిన్నమైంది కాదు, నాలోనే ఉన్న ప్రాణశక్తి అని అక్కడ దాకా ప్రయాణించి ఆ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అని, అది ఏకమైన శక్తి అని, అది విభిన్నంగా లేదని, అనంత ఆత్మశక్తి నేనే అని ఎరుక తెలుసుకొని ఆత్మశక్తి యొక్క నిర్వచనాన్ని అర్థం చేసుకుని, ఆత్మశక్తి అంటే ఏకమైనది, మొత్తం సృష్టి మొత్తానికి ఆధారమైనది, ఉన్న ఏకశక్తి ఒకటే, ఆకాశ స్వరూపమైనటువంటి అనంత ఆత్మశక్తి, దాన్నే బ్రహ్మము అంటారు. దాన్ని అర్థం చేసుకోవటానికి, దాన్ని తెలియచెప్పటానికే మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు, విధానములు, పద్ధతులు అనేవి సామాన్య మనిషికి అర్థమయ్యే విధంగా, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా భక్తి మార్గాలు, కర్మ మార్గాలు దేవుడి పేరుతో, దేవత పేరుతో, మతాల పేరుతో, విధానాల పేరుతో ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. వాటిని నేర్పుతున్న వాళ్ళే గురువులు, మాతాజీలు, ఇలా అనేక రకాల విధానాలు, సంస్థలు, పద్ధతులు అనేటువంటి ఒక అవగాహనకు వచ్చి అక్కడ దాకా ప్రయాణించి నేను ఆనందాత్మశక్తి స్వరూపుడును, అహం బ్రహ్మస్మి, ఎవరో చెప్పినటువంటి మహాత్ములు చెప్పినటువంటి దేవుడు దేవతారాధనతో సాగి తత్వమసి, దేనినైతే నువ్వు వెతుకుతున్నావో ఆ తత్వము నీవే అయి ఉన్నావు, తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు, నువ్వు వెతుకుతున్న దేవుడు నువ్వే అయి ఉన్నావు అని దాన్ని పరిశీలించి అది ఆత్మస్వరూపమని, అయమాత్మా బ్రహ్మ, ఆ బ్రహ్మస్వరూపమును నేనే, ఆత్మస్వరూపమును నేనే అనేటువంటి భావమును అర్థం చేసుకొని అహం బ్రహ్మస్మి అనే తత్వములోకి ప్రవేశించి సర్వం ఆత్మమయం జగత్, ఈ జగత్తంతా ఆత్మమయమే అనేటువంటి దానిని అర్థం చేసుకొని, అది ఏకస్వరూపమని అర్థం చేసుకొని, ఇప్పుడు దాన్ని నేను బయట తిరిగి వెతకక్కర్లేదు, అది నాలో ఉన్న ప్రాణశక్తే, నాలో ప్రాణశక్తిగా ఉన్నది, అందరిలో ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది అదే అని ఆ తత్వమును తెలుసుకోవాలని ఎవరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఆత్మజ్ఞాన మార్గంలో సాగుతున్నారు. ఇప్పుడు ఇది అసలు ఎంతమందికి అర్థమై ఉంటుంది అంటారు? 1,000,000 మంది అయినా ఇందులో సాగితే కష్టమే అని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పై ఉండొచ్చు, అందులో పెద్ద విశేషం ఏం లేదు. కానీ ఊరికనే ఊహామాత్రంగా చెబుతున్నాను అంతే. ఎందుకనంటే అది ఎక్కడెక్కడి నుంచో ప్రయాణించుకుంటూ ఒక నర్సరీలో చేరినటువంటి బాలుడు, ఒక నర్సరీలో చేరినటువంటి బాలిక బిడ్డ అసలు ఇక్కడికి ఎందుకు నన్ను తీసుకొచ్చారో తెలియదు, అది స్కూల్ అని తెలియదు, తల్లిదండ్రులు బలవంతంగా అక్కడ ఎందుకు వదిలేస్తున్నారో తెలియదు. అప్పటి వరకు తల్లిదండ్రులు ఎక్కడ వదలలేదు, ఎవరి దగ్గర వదలలేదు, ఎంతో గారాభంగా చూస్తారు, ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటారు,
ఇంట్లోనే తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉన్న బిడ్డని అంత బలవంతంగా అదే అంత ప్రేమించే తల్లిదండ్రులు అక్కడ ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు? అది నర్సరీ అనేది స్కూల్ అని తెలియని బిడ్డ విపరీతంగా భయపడుతూ ఏడుస్తూ నన్ను ఇక్కడ వదలొద్దని తల్లిదండ్రుల్ని పట్టుకొని తిరిగి వెళ్ళిపోదామని పాకులాడుతుంటే ఆ స్కూల్లో ఉన్న ఆయాలు టీచర్లు పట్టుకొని ఆ బిడ్డను ఆపి ఆడించి లాలించి బొజ్జగించి ముద్దాడి చక్కగా అక్కడ బొమ్మలాటలు నేర్పి తల్లిదండ్రులను ఇంటిని మైమరిపించడానికి కొంతకాలం పడుతుంది. 15 రోజులు 20 రోజులు నెల రోజులు ఆ బిడ్డను బట్టి. తర్వాత బిడ్డ అక్కడ బొమ్మలకు అలవాటు పడి ఆ బొమ్మలతో ఆడుకోవడానికి అలవాటు పడి ఆ స్కూల్ టైమింగ్స్కి అలవాటు పడి తర్వాత అలవాటు పడిపోయినాక తల్లిదండ్రులు తీసుకెళ్తుంటే అక్కడ దింపేస్తుంటే ఏడవకుండా మళ్ళీ అక్కడ చక్కగా వెళ్ళి అన్నీ ఆటలాడుకొని పాటలు పాడుకొని అక్కడ చుట్టూ ఉన్న పిల్లలతో కలిసిపోయి ఆటలాడుకొని మళ్ళీ తల్లిదండ్రులు వచ్చే టైంకి తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ అలవాటు పడిపోయి ఇప్పుడు ఆ స్కూల్లో విద్య నేర్చుకోవటం మొదలు పెడుతుంది. ముందు బొమ్మలతో మొదలైంది, తర్వాత విద్య వస్తుంది, అక్షరాలు వస్తాయి, బొమ్మలు ఎగిరిపోతాయి. ఇక పెరుగుతున్న కొద్దీ బొమ్మలు ఉండవు, మొత్తం విద్య ఉంటుంది, అక్షరాలే ఉంటాయి. అక్షరము అంటే క్షరము కానిది, అంటే క్షరము అంటే నశింపు, నశింపు లేనిది, నశించనిది అక్షరం అంటే. విద్య నశించదు, మన తలలో ఇమిడిపోద్ది, మనకు గుర్తుండిపోద్ది. మనం ఎంత చదువుకుంటుంటే అంత విద్యావంతులు అవుతాం, అంటే అంత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ భౌతిక విద్యలు స్కూల్స్లో. ఇది ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్యలో అత్యున్నతమైనటువంటి విద్య ఏంటి అంటే విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే బొమ్మలను వదిలేసి అక్షరాలకు వస్తాం, అంటే క్షరము కాని సత్యమునకు వస్తాం. ఇప్పుడు బొమ్మల రూపంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అందరూ కూడా ఆకారం ఉన్నది ఏదైనా సరే నశించిపోద్ది ఎప్పటికైనా. అది అసలు సత్యం, అది అల్టిమేట్ సత్యం. అది ఆకారంలో ఉన్నాయి అన్నీ కూడా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నాం ఆకారాన్ని. ఎందుకంటే నశించినటువంటి అనంతతత్వానికి ఇంకా మన ఆ జ్ఞానాన్ని అందుకునే అంత మేధాశక్తి మనలో కలగలేదు, మనలో అంత జ్ఞాన వికాసం కలగలేదు, మన బుద్ధి వికాసం కలగలేదు. అందుకని మనలో ఉన్న పరిమితత్వానికి తగ్గట్టుగా నర్సరీ స్కూల్లో బొమ్మలతో మొదలుపెట్టినట్టుగా అనంత ఆత్మశక్తి ఎరుకను దేవుళ్ళు దేవతలనే బొమ్మలతో మతాల పేరుతో మార్గాల పేరుతో విధానాల పేరులతో మొదలుపెట్టారు. మ్యాక్సిమం ప్రజలంతా దాంతోనే సాగుతున్నారు, అది ఏ మతమైనా కావచ్చు. ఇందులోంచి బొమ్మలను వదిలేసి, అంటే దేవుడు దేవతలు అనేటువంటి ఆకార సగుణ సాకార రూపాల బొమ్మలను వదిలేసి నిర్గుణతత్వానికి నిరాకార తత్వానికి అనంతత్వానికి రావటానికి అసలు ఎంత టైం పడుతుంది? వచ్చారా? ఎంతమంది వచ్చారు? వస్తే వాళ్ళకి ఏమర్థమైంది? ఏమి అర్థం అవ్వాలి అంటే ఆత్మజ్ఞానంలో అది ఏకశక్తి అని అర్థం అవ్వాలి. అనుభవం కాదు, నేను అర్థం అవ్వాలి. అది ఏకశక్తి, సర్వవ్యాపక శక్తి. ఈ భిన్నత్వం నాకు అనిపిస్తుంది తప్ప భిన్నత్వం లేదు, ఉన్నదంతా ఒక్కటే. మళ్ళీ ఆ ఒక్కటే ఏదో కాదు, అది నేనే. అంతటి అనుభూతి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 కోటి మంది అన్నా. అంటే అనుభూతి అంటే ఏంటి? ఇంకా అనుభూతి అవ్వాలా, ఊరిని అర్థమైన వాళ్ళు. అవును ఇది నిజమే, నమ్ముదాం, అటు వెళ్ళే చదువుకుందాం, ఆత్మజ్ఞానం చదువుకుందాం, ఆధ్యాత్మిక చదువుకుందాం అనిపించేవాళ్ళు అసలు 1 కోటి మంది ఉన్నారా ప్రపంచవ్యాప్తంగా? ఈ మాట నేనెందుకు చెబుతున్నానంటే ఆ విషయం ఉపనిషత్తులు అని ఉన్నాయి. ఉపనిషత్తుల్లో ఎక్కడ ఏ భగవంతుడి గురించి చెప్పరు, మొత్తం సారమంతా జ్ఞానం గురించి చెబుతారు. వేదముల సారము ఉపనిషత్తులు, వేదాంతము అది ఉపనిషత్తులు. అంటే సారాన్ని పిండి తీసుకొచ్చారు. ఎక్కడ భగవంతుడి గురించి చెప్పారో, ఎక్కడ దేవుడి గురించి చెప్పారో, ఎక్కడ దేవత గురించి చెప్పారో అక్కడే దేవుళ్ళు దేవతలు లేనటువంటి అనంత ఆత్మతత్వాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు దాని తర్వాత మెట్టుగా. అదే ఉపనిషత్తులు. అలాంటి కొన్ని ఉపనిషత్తులో కోటాను కోట్లలో ఏ ఒక్కడో ధూరుడు మాత్రమే, అంటే స్త్రీలైనా పురుషులైనా ఆ ధూరులైన వారు మాత్రమే దీన్ని తెలుసుకోగలరు అన్న ధీరత్వము అనేది అక్కడ శారీరక బలం కాదు, మనోబలం కాదు, జ్ఞాన బలం, అర్థం అవటం. ఏకత్వం, ఎంత భిన్నత్వంలో ఏకత్వం అర్థం అవటం. ఆ అర్థం అవటం అనేది ప్రయత్నశీలతను బట్టి ఉంటుంది. నువ్వెంత ప్రయత్నించావు అనేది నీకు ఎంత అర్థమైంది. ఎందుకని నిత్యము శరీరముతో బతుకుతున్న మనిషి, నేను ఈ శరీర పరిమితుడనని బ్రతికేటువంటి మనిషి ఈ శరీర భావనతోనే శరీరానికి అన్ని సమకూర్చుకుంటూనే శరీరంతో అన్ని గ్రహిస్తూనే మళ్ళీ జ్ఞాన భావంలో నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుకను పొందాలి. ఇక్కడ శరీర భావన నిత్యం పెరుగుతూనే ఉంటుంది బతుకుతుంటే. అంటే ఎలా చదవాలో చూడండి, తనకు తానే విరుద్ధంగా చదువుకోవాలి. తను బతికేటప్పుడు శరీర భావన, కానీ తను చదివేటప్పుడు అనంత ఏకత్వ భావన. ఆ రెండు తానే
పరిమిత శరీరము తానే, అనంత ఏకత్వము తానే. మళ్ళీ దానికి భిన్నంగా దేవుడు దేవతను తెచ్చుకోకూడదు. ఆత్మజ్ఞాన చదువులో దేవుళ్ళు దేవతలు అనేటువంటి పరిమితత్వాన్ని దాటుకుంటూ వచ్చాడు. అలా నేను దేవుణ్ణి దేవతలను తగ్గించట్లు. అనేక మంది మహాత్ములు, మహనీయులు, దేవుళ్ళు దేవతలుగా ఆరాధింపబడిన వాళ్లే చెప్పారు, మా నిజతత్వం ఆత్మస్వరూపము, బ్రహ్మము మేము, అనంత ఆత్మతత్వం మేము, అనంత ఆత్మశక్తి నేను అని వాళ్ళు చెప్పకపోతే అసలు మనం దీన్ని నమ్మేవాళ్ళం కూడా కాదు. పరిమితత్వంలో ఉండి అనంత ఆత్మతత్వ స్వరూపులం మేమని చెప్పారు వాళ్ళు. మేము ఆ స్థితిని పొందాం, మీరు కూడా పొందొచ్చు అని చెప్పారు. ఎలా పొందొచ్చో చెప్పారు. అదే ఎలా పొందొచ్చు వరకు నమ్మి దాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఎలా పొందొచ్చో ప్రయత్నించుకుందాం అనుకునేవాళ్ళు, ఆత్మజ్ఞానం చదువు చదివేవాళ్ళు, ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక చదువు చదివేవాళ్ళు. ఇదంతా ప్రయత్నించకుండా కుదురుతుందా? అసలు ప్రయత్నించకపోతే దేవుడు దేవత వైపు కూడా నువ్వు వెళ్ళవుగా. సామాన్యంగా జీవించేసేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు, నాస్తికులు బోల్డు మంది ఉన్నారు. మళ్ళీ ఏదో ఒక మతంలో దేవుడు దేవతని ప్రయత్నించేది ఎందుకో తెలుసా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ప్రజానీకంలో 100కి 95% మంది వాళ్ళ కష్టాలు తీరితే, వాళ్ళ బాధలు తీరితే వాళ్ళకు ఒక రక్షకుడో రక్షకురాలో దేవుడిని దేవతని పెట్టుకొని, ఒక గురువునో ఒక మహానుభావునో ఒక మహాత్మునో పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, మాకు పేరంటాలు ఎప్పుడు అవుతాయి, మాకు పిల్లలు ఎప్పుడు పుడతారు, పుట్టిన పిల్లలు ఎప్పుడు ఏ స్థితుల్లో వాళ్ళు ఏ ఉద్యోగాలు పొందుతారు, ఇవన్నీ అడగటానికి పెట్టుకున్నారు అంతే. జస్ట్ కోరికలకే, రక్షణకి, వాళ్ళకి సలహాలకే. 100కి 95% మందికి గురువులు మహాత్ములు ఎందుకే, ఏ మార్గంలో అయినా సరే. చాలామంది మా గురువు గారు ఉన్నారండి, ఆయన గీసిన గీత దాటమ్మేమంటారు. అసలు ఆయన గీతలు ఎందుకు గీస్తాడు మీకు? ఏ గురువు మీకెందుకు గీతలు గీస్తాడు? కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి అండి మా అమ్మాయికి ఆ సంబంధం వచ్చింది చూడమంటారా, వీళ్ళకి జాతకాలు కలిసినాయా, వీళ్ళిద్దరూ బాగానే కాపురం చేసుకుంటారా అని ఎక్కడో కూర్చున్న గురువుని అడుగుతారు. ఆ గురువు గారు అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఎన్నో తెలుసు నాకు, ఆగిపోతున్న పెళ్ళిళ్ళు ఎన్నో తెలుసు. నిత్యం జరుగుతున్నది ఇది. ఆ గురువు గారు మూడొచ్చి ఆయన ఏం చెబుతుంది, మూడొచ్చి ఏం చెబుతుంది అని నేను అన్నమాటను తప్పుగా తీసుకోబాకండి. ఎవరు నమ్మింది వాళ్ళకి. తా వలచింది రంభ, తా మునిగింది గంగ. ఇంకా ఎవరికల్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ గురువు గారు వీళ్ళ జీవితం బాగా సాగిపోద్దులే అంటే కొట్టుకొని విడిపోయిన జంటలు బోల్డు మంది తెలుసు. స్వయంగా గురువులు చేసిన పెళ్లిళ్ళు వినాశనం అయిపోయినాయి బోల్డు తెలుసు. అర్ధాంతరంగా మధ్యలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు బోల్డు మంది తెలుసు. గురువుల దగ్గరుండి కలిపారు వాళ్ళని. ఇలా ఎన్నో ఉంటాయి. అవన్నీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఆశ, అత్యాశ, దురాశ, మేము బాగుండాలి, అందుకు గురువు వీళ్ళు. భక్తి కాదు అది. మా గురువు ఉన్నారు, మేము గురువుని నమ్ముతాం, ఆయన ఏం చెబితే అదే చేస్తాం. అంటే మా వ్యాపారం ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, ఎప్పుడు ఎలా ప్రారంభిస్తే అది బాగా సాగుద్ది. నేను ఏ రంగంలో వ్యాపారం చేయను అంటే ఒక ఆయన నువ్వు ఇనప రంగంలో చేయమంటాడు, ఇంకో ఆయన బంగారపు రంగంలో చేయమంటాడు, ఇంకో ఆహార ధాన్యాలు చేయమంటాడు. నీ పద్ధతి చూసి ఆయన చెప్పేస్తాడు, ఆయనకి అన్నీ తెలుసు, లేదా ఆవిడికి అన్నీ తెలుసు. ఇద్దరే ఉండే స్త్రీ పురుషులు. ఇలాంటి వాటికి 100కి 95 మంది గురువులు, దేవుళ్ళు, మతములు, మార్గములను ఉపయోగించుకుంటున్నారు. అది అసలు భక్తి కూడా కాదు, కర్మయోగం కాదు, భక్తి యోగం కాదు, జ్ఞానయోగం కాదు అది. కానీ వాళ్ళు కూడా మేము భక్తి దైవ మార్గాల్లోనే ఉన్నామని చెబుతారు. 100కి 95 మంది ఉపయోగించుకుంటుంది దైవాన్ని కానీ, మతాన్ని కానీ, ఆ మత పెద్దలను కానీ, ఆ మహాత్ములను కానీ, ఆ గురువులను కానీ. దీనికే వాళ్ళు కూడా వీటిగా దుకాణాలు ఓపెన్ చేసుకున్నారు. శిష్యులు అనగానే ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన బాధ్యతలన్నీ వీళ్ళే చెబుతారు. పిల్లలకి వీళ్ళే పేర్లు పెడతారు, అన్నీ ఇంక వీళ్ళే. పెళ్ళిళ్ళు వీళ్ళే చేయిస్తారు, డేట్లు వీళ్ళే ఫిక్స్ చేస్తారు, ఏ పెళ్లి కూతురు బాగుంటుందో చెబుతారు, ఏ పెళ్లి కొడుకు బాగుంటాడో చెబుతారు. అన్నీ జరుగుతున్నాయా లేదా ప్రపంచంలో చూసుకోండి. అంటే నాకు తెలిసే చెబుతున్నా, నేను చూశాను బోల్డు మందిని. అది భక్తి కాదు అసలు, అది నీ అవసరార్థం. అంటే ఇక్కడ కూడా ఎందుకు చెబుతానండి, అది కూడా ప్రయత్నమేగా, ప్రయత్నించకుండా జరగదుగా. ఇప్పుడు దానంతట అది జరిగిపోయేది సృష్టిలో జరిగిపోతుంది. అనిపించటం, మనకి అనిపించినప్పుడు తప్పకుండా చేయాల్సింది మన జీవితంలోనే ఉంది. ఆహారం తప్పకుండా తినాల్సిందే. అంటే అప్పుడు కూడా అది తప్పదన్నది అనంతరం జరిగేదేక. తినక తప్పదు, సచ్చే వరకు తినక తప్పదు, మలమూత్ర విసర్జనలు తప్పదు. మరి మిగిలింది ప్రయత్నం ఉందిగా. మళ్ళీ దీనికి ఈ తప్పదనడానికి కూడా ప్రయత్నం ఉందిగా, ప్రయత్నించి తెచ్చుకోక తప్పదుగా. కాబట్టి ఇప్పుడు ఆత్మజ్ఞానానికి నేను ప్రయత్నించాలా వద్దా అంటే, భౌతిక జీవితంలో నీ ప్రయత్నం ఉన్నంతకాలం నువ్వు ప్రయత్నించవలసిందే. అది అసలు విషయం.
ఎందుకని అసలు లేకపోతే అది ఉందని కూడా తెలియదుగా. ఇప్పుడు ఇన్ని రకాలు ఎందుకు చెప్పాను? 195 మంది కోరికల కోసమే దేవుళ్ళని, రక్షణ కోసమే దేవుళ్ళని, తమ కుటుంబాలు ఎలా నడుపుకోవాలో, తమకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయో, తమ పిల్లలకి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయో, తమ పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయో, అసలు ఈ అల్లుడు కరెక్టో కాదో, ఈ కోడలు కరెక్టో కాదో, అసలు వీళ్ళకి చేయొచ్చా చేయకూడదా, ఇవన్నీ చాలా మంది మత పెద్దల సలహాల మీద సాగుతూ ఉంటాయి, గురువుల సలహాల మీద సాగుతూ ఉంటాయి. అవన్నీ విచ్ఛిన్నం అవ్వట్లేదంటే సర్వనాశనం అయిపోయినాయి. నాకే బోళ్ళు తెలుసు. గురువులే పూనుకొని చేసినవి కూడా సర్వనాశనం అయిపోయినాయి, బోళ్ళు తెలుసు నాకు. మళ్ళీ దాంతో ఏం సంబంధం ఉండదు. మళ్ళీ వెళ్ళి ఇంకోటి అడుగుతానే ఉంటాడు, ఇంకోసారి ఆడే మళ్ళీ వెళ్ళి కూడా అడుగుతూ ఉంటాడు. మొన్నంటే నా కర్మకు సర్వనాశనం అయింది, ఇదేమవుద్దు, ఈసారి బాగుంటుందేమో కర్మనప్పుడు. అప్పుడేమంటాడంటే నా కర్మని గురువు గారు మాత్రం ఏం చేస్తారంటాడు, లేకపోతే గురువుని మాతాజీ గారు మాత్రం ఏం చేస్తారంటారు, లేకపోతే మా మత పెద్ద మాత్రం ఏం చేస్తాడంటాడు. నా కర్మని దేవుడు కూడా మార్చలేకపోతున్నాడు అంటాడు. కానీ మళ్ళీ అదే దేవుడి దగ్గరికి వెళ్తాడు, అదే గురువు దగ్గరికి వెళ్తాడు, అదే మాతాజీ దగ్గరికి వెళ్తాడు, అడుగుతూనే ఉంటారు, స్త్రీలైన పురుషులని. ఇది ఎందుకు చెబుతున్నానంటే ప్రయత్నము. నేను దేవుళ్ళ గురించి దేవతల గురించి అసలు చెప్పట్లా, ప్రయత్నం చేస్తున్నాం లేదా, జరుగుతుందా లేదా ప్రపంచంలో? నువ్వు అప్రయత్నముగా ఏమీ అడగకుండా కూర్చోగలవా? అప్రయత్నముగా. అప్పుడు నువ్వు అప్రయత్నముగా దానంతటా జరుగుతుందని కూర్చుంటే ఒకవేళ మోక్షం కూడా అప్రయత్నంగా దానంతటా అదే వస్తుంది. అసలు అప్రయత్నంగా నువ్వు కూర్చోగలగటమే మోక్షం. నువ్వు తెలిసి కూర్చున్నా, తెలియక కూర్చున్నా, అప్రయత్నముగా. ఇప్పుడు ఆకలేసింది, దొరికితే తింటాను, లేకపోతే లేదు, లేకపోతే ఏమో చచ్చిపోతాను. అయినా సరే దొరికితే తింటాను, లేకపోతే లేదు. దీన్నే ఆధ్యాత్మికతలో అనేక మంది మహాత్ములు ఒక రకమైన పరివ్రాజక దీక్ష అని ఒకటి ఇస్తారు. అంటే వివేకానందులు వారు ఇటువంటి దీక్షలో సాగారు. వారి చరిత్ర చదువుతున్నప్పుడు దానికి ఏ పేర్లు ఉంటే నేను ఊరికనే ఆ చివరిలో అది నాకు గుర్తున్నది చెప్పాను, పరివ్రాజక దీక్ష అని. ఏంటంటే ఇది ముందు మామూలుగా దేవుడు దేవత నమ్ముకుంటూ వస్తారు, తర్వాత గురువుని నమ్ముకుంటూ వస్తారు. గురువు ఆయన అంటే నమ్మటం అంటే ఏముంది, ఆయన చెప్పిన విషయాలు అవన్నీ పాటించుకుంటూ సాధన చేసుకుంటూ సన్మార్గంలోకి వచ్చి సద్బుద్ధిలోకి వచ్చి చెడు చేయకుండా జీవించుకుంటూ వెళ్తారు. తర్వాత వీళ్ళకు ఒక నమ్మకం కావాలి. ఏమని అంటే మొత్తం సృష్టి అంతా భగవదాధీనంగా నడుస్తుంది. ఆ భగవదాధీనంగా అన్నది అక్కడ దేవుడు అనుకోవచ్చు, దేవత అనుకోవచ్చు, లేదా విశ్వశక్తి అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా కానీ. అంటే ఆ గురు పరంపరను బట్టి ఉంటుంది అది, వాళ్ళు దేన్ని నమ్ముతున్నారని. ఆ నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకం ఏర్పడాలంటే ఏం చేయాలి? నేను ప్రయత్నం చేయకుండా ఉండాలి. నేను ప్రయత్నం చేయకపోయినా నేను బతికుండాలి, నాకు అన్ని సమకూరాలి. అంటే నేను తెలిసి కావాలని ప్రయత్నించకుండా కూర్చుంటే నాకు అన్ని సమకూరుతూ నేను బతికించబడుతూ ఉంటే అప్పుడు నాకు నమ్మకం వస్తుంది. ఇప్పుడు అది లేదా మన జీవితంలో అంటే ఉంది. అక్కడే నేను చెప్పింది తెలివి ప్రజ్ఞ అంటే అది లేదంటే ఉంది. అప్రయత్నముగా మన జీవితంలో జరిగిపోయి ఉన్నాయి. గాలి పీల్చుకుంటున్నాం, వదిలేస్తున్నాం, నిద్రపోతున్నా కూడా మనం గాలి పీల్చుకు వదిలేస్తున్నాం. కానీ మనకి దేవుడు అనే దేవత అనే నమ్మకం బలపడదు. అదొక సహజ చర్యగా తీసుకొదిలేస్తాం అంతే. అలాగే అప్రయత్నంగా నిద్రలోకి వెళ్తాం, అప్రయత్నంగా మెలకు వస్తుంది. ఈ చర్యని సహజ చర్యగా వదిలేస్తాం, అసలు దాన్ని పట్టించుకోం. అలాగే మలమూత్ర విసర్జనలు అప్రయత్నముగా జరుగుతూ ఉంటాయి. అలా మన జీవితంలో అప్రయత్నంగా జరిగేవి, సృష్టిలో అప్రయత్నంగా జరిగేవి కేటగిరీస్ ఉన్నాయి, పట్టించుకోం మనం. మనం ప్రయత్నిస్తాం. అంటే నాకు ఆహారం తినాలనిపించింది, ఇప్పుడు ధనం సంపాదించాలి, ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంతో మనకు కావలసినవి మొత్తం దొరుకుతాయి. జీవితంలో కావలసినవన్నీ ధనం ద్వారా పొందొచ్చు. అప్పుడు మనం ప్రయత్నిస్తేనే అది అవుతుంది. నేను ప్రయత్నించకపోతే తినలేను, నేను ప్రయత్నించకపోతే ధనం తెచ్చుకోకపోతే ఆహార పదార్థం కొనుక్కోకపోతే చచ్చిపోతాను, నాకు దొరకదు అనేటువంటి భావనలో మనిషికి నేను ప్రయత్నించాలి కనుక నేను అనే భావన పెరిగిపోయి నేను ప్రయత్నిస్తేనే జరుగుతుంది కనుక, నేను ప్రయత్నిస్తే ఈ డబ్బు వచ్చింది కనుక, ఈ డబ్బుతో నేను కొనుక్కుంటే ఆ వస్తువు వచ్చింది కనుక, అది నేను వండుకుంటే అది కూర ఆహారమో అన్నమో అయింది కనుక, అది నేను తిన్నప్పుడు ఆకలి తీరింది కనుక, ఈ మొత్తం నా ప్రయత్నమే కనుక నేను శరీరం అనే భావన బలపడి నేను ప్రయత్నించాలి అనే భావనలోకి వెళ్ళిపోతాం. దానికి ముందున్న అప్రయత్నంగా జరుగుతున్న గుండు కొట్టుకోవడం, మనం బతికొండటం, గాలి పీల్చుకోవడం, మలమూత్ర విసర్జనలకు శరీరమే అది సూచనలు ఇవ్వటం, ఇవన్నీ వదిలేస్తాం. దీని మీదకి వస్తాం, డబ్బు, విషయాలు, వస్తువులు. ఎందుకని అది కూడా ఉంది అక్కడ.
అప్పుడు శరీర భావన పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికతలో ఏం చేస్తారంటే ఈ కొన్ని రకాల మార్గాలలో ఆ పరివ్రాజక దీక్షల్లో ముందు మొత్తం భగవంతుడు, తత్వం, విధానము, సృష్టి పద్ధతి అన్ని చెప్పుకుంటూ వెళ్తారు. ఇదంతా ఒక దైవత్వంతో నడుస్తుంది. దేవుడు కావచ్చు, దేవత కావచ్చు, లేదా ఆత్మ బ్రహ్మము అనే శక్తి కావచ్చు, దైవశక్తి కావచ్చు, వాళ్ళ విధానాన్ని బట్టి అదంతా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు నువ్వు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాళ్ళు విధానం విధిస్తారు ఆ గురువులు. ఈ విధానంలో నువ్వు ఆ పరివ్రాజక దీక్షలో నువ్వు ఇలా ఉండాలని నియమాలను చెప్పి పంపించేస్తారు. అలా వివేకానందులు వారు ఏంటి ఆ నియమాలంటే, నువ్వు ఎవరిని నోటితో అన్నం పెట్టమని అడగకూడదు. నీకు ఆహారం ఆ టైంకి అందితేనే తినాలి. అలా నువ్వు వెళ్ళిపోతా ఉండు. ఒకవేళ ఆహారం దొరకకపోతే శ్రోత పడిపో, అంతే. పడిపోతే పడిపో, కానీ అడగకూడదు. అంటే మరణ పర్యంతము పరీక్షించుకుంటారు వాళ్ళు. నువ్వు బ్రతికించబడుతూ ఉన్నప్పుడల్లా నీకు ఆహారం తెచ్చి ఇవ్వబడుతూ, నువ్వు అడగకుండా ప్రయత్నించకుండా ఇవ్వబడుతూ, నువ్వు బ్రతికించబడుతూ ఉన్నప్పుడల్లా భగవంతుడు నాకు సమకూర్చాడు అంటే, దేవుడైతే దేవుడు, దేవత అయితే దేవత, శక్తి అయితే శక్తి, ఇదంతా ఒక పద్ధతిగా నడుస్తుంది, ఆ శక్తి చేత నాకు అందించబడుతుంది అనేటువంటి నమ్మకం కలుగుతుంది. అందుకని అటువంటి దీక్షలు ఉంటాయి. నమ్మకం కలగటానికి ఎంతకి అది కూడా సాధన కూడా ప్రయత్నమే. సాధనలన్నీ ప్రయత్నాలే, లేకపోతే ఇన్ని రకాల మతాలు, మార్గాలు. మతం ప్రయత్నమే, దేవుడి ప్రయత్నమే, దేవత ప్రయత్నమే, ఎన్ని మనుషులు ఏర్పరచుకునే ఆచార సాంప్రదాయాలు ప్రయత్నమే, విధానాలు, పద్ధతులన్నీ ప్రయత్నాలే, సాధనలన్నీ ప్రయత్నాలు. ఎందుకంటే అన్ని మనుషులు తయారు చేసినాయి. ఎందుకనంటే మానవ మనస్సుకి అది ఎన్ని రకాల గంతులు వేస్తుంది, దానికి ఎటువంటి నమ్మకాలు కావాలి, దానికి ఎటువంటి అనుభవాలు అయితే అది స్థిరంగా ఉంటుంది, లేకపోతే అలా గంతులు వేస్తూ ఉంటుంది అని గ్రహించి సాధనలు పెట్టారు. కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలు. అసలు మతమే ప్రయత్నం, ఓ దేవుడే ప్రయత్నం, ఓ దేవతే ప్రయత్నం, ఒక ఆచారమే ప్రయత్నం, ఒక సాంప్రదాయమే ప్రయత్నం, ఒక పద్ధతే ప్రయత్నం, ఒక గురువే ప్రయత్నం. ఇవన్నీ ప్రయత్నాలే. ఒక నమ్మకాలన్నీ ప్రయత్నాలే, సాధనలన్నీ ప్రయత్నాలే. ఎందుకని అంటే మనుషులు ఏర్పరచుకున్నవి. సృష్టి సహజంగా ఇవేమి లేవు. ఒక మనిషిగా ఉన్నాయి, జంతువులుగా ఏటికి ఉండవు. అసలు ఇవే ప్రయత్నాలు. ఆధ్యాత్మికత ప్రయత్నమే, అప్రయత్నం కాదు, అది ప్రయత్నం. అందులో నమ్మకం ఏర్పడటం కోసం అనేక మంది పరివ్రాజక దీక్షల్లో కఠోరమైన సాధనలు ఉంటాయి. అది ఎవరికి బాగా అర్థమైన చిట్ట చివరి దశలోకి వచ్చిన వాళ్ళకి, అంత జ్ఞానం అర్థమైన వాళ్ళకి. అటువంటి వాళ్ళల్లో వచ్చిన వాళ్ళల్లో నేను చదివినటువంటి బహు కొద్ది మందిలో నా అల్ప స్వల్ప జ్ఞానంలో వివేకానందుల వారు అలా వెళ్ళాడు, ఏమి అడగకుండా. అసలు రమణ భగవానుడు అలా కొన్ని సందర్భాల్లో ఉన్నారు, అసలు ఏమి అడగకూడదు అని, బతికించబెడుతూ ఉంటాం లేకపోతే లేదని. వివేకానందుల వారు అలా వెళుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెబుతాను. ఆయన పరివ్రాజక దీక్షలో ఉన్నారు. అది మొత్తం కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా పెడతారు. అది ఎందుకంటే నాకు అందించబడుతున్నప్పుడు నేను ఆ దేవుణ్ణో, దేవతనో, ఆ దైవశక్తినో నమ్ముతాను. దానికి ముందు చాలా స్టేజీలు దాటుకుంటూ రావాలి. అత్యున్నత జ్ఞానానికి వచ్చిన వాళ్ళకే ఈ దీక్షిస్తారు, ఇలా ఉండని. అది గురువు ఇచ్చేది 6 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా ఉండు అంటే ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి తనకు నమ్మకం కలగాలి. ఏంటంటే విశ్వశక్తి నన్ను రక్షిస్తుంది, లేదా దైవశక్తే అన్ని అందరికీ సమకూరుస్తుంది, లేదా నా దేవుడు, నా దేవత, ఆ విధాన మత విధానాన్ని బట్టి, ఆ దైవ విధానాన్ని బట్టి, ఆ మార్గ విధానాన్ని బట్టి, ఆ గురు విధానాన్ని బట్టి అలా సాగుతున్నప్పుడు వివేకానందుల వారికి జరిగిన ఒక సంఘటన చెబుతాను. ఆయన పరివ్రాజక దీక్షలో ఉన్నారంటే అడగరు ఎవరిని. ఆయన ఒక రైల్లో ప్రయాణిస్తున్నారు, ఒక ఊరు వెళ్ళాలి. సన్యాస బట్టల్లో ఉన్నారు ఆయన. యువకుడు, మంచి యువకుడు, చాలా అందంగా ఉన్నారు ఆయన. ఒక 20-25 ఏళ్ల వయసు అనుకోండి, అంతే. మంచి యువకుడు. ఆయన పర్సనాలిటీ కూడా మంచి పర్సనాలిటీ అని చెబుతారు వివేకానందుల వారిది. చాలా చక్కగా అందంగా ఉన్నాడు, అందమైనటువంటి యువకుడు, సన్యాసి దీక్ష తీసుకొని ఉన్నాడు. రైల్లో చాలా మంది జనం ఉంటారుగా. ఈయన ఎదురుగా ఒక వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తి కూర్చున్నాడు, వ్యవసాయ మార్వాడినో ఎవరో అనుకోండి. అది నిజంగా జరిగిందే, కానీ కరెక్ట్గా నేను పేర్లు కరెక్ట్ చెబుతున్నాను లేదు గుర్తులేదు. మార్వాడినా మామూలు అయినా తెలియదు, నాకు గుర్తులేదు. ఎప్పటివో ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చింది, సందర్భానుసారం చెబుతున్నా. అతను వివేకానందుడిని చూసి అడిగాడు. అతని ఉద్దేశం ఏమనుకుంటున్నాడంటే, అతను పెద్ద వయసు, ఓ 40-50 ఏళ్ళు ఉంటాయి. ఈయన 20-25 ఏళ్ల కుర్రోడు. పని పాట చేయడం ఇష్టం లేక
సన్యాసి దీక్ష తీసుకొని ఈ సన్యాసులందరూ పనిపాట చేయకుండా ప్రజల మీద ఆధారపడి డబ్బులు అడిగి అన్నం అడిగి వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారు, వీళ్ళందరూ బద్ధకస్తులు సోమరిపోతులు అనే అతని భావన. అలా నిజంగా ఇప్పుడు ఉన్నారు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు తెలుసు బోల్డ్ మంది అసలు ప్రతి మందిరాల దగ్గర ప్రతి ప్రార్థనాలయాల దగ్గర కూర్చొని ఊరుకుని అలా అడిగి, కొంతమంది అయితే క్లాస్ బెగ్గర్స్, వాళ్ళు అడుక్కోరు, నిరంతరం సందాలు వసూలు చేసుకుంటూ తిరుగుతారు. దేవుడు బళ్ళు పెట్టుకొని ఇంత కాగితాలు పుస్తకాలు రసీదు పుస్తకాలు ప్రింట్ చేయించుకొని దేశం అంతా తిరుగుతూ ఉంటారు. అంతే ఆ రసీదులు రాయించుకుంటూ జనం ఇచ్చిన డబ్బులతో బతికేస్తూ ఉంటారు. అదే వృత్తిగా పెట్టుకున్నారు వాళ్ళు. జస్ట్ ఆ దేవుడు బొమ్మ పెట్టి సందాలు తీసుకోవటం. అలా బోల్డ్ మంది బతుకుతున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళ మీద ఒక చెడభిప్రాయం దురభిప్రాయం ఉంటుంది ప్రజల్లో ఎప్పుడు కూడా. ఆ భావనతో వివేకానందుణ్ణి అతను కొంచెం చులకన భావంతో ప్రశ్నిస్తాడు. సరే, వివేకానందుడు మౌనంగా ఉంటాడు. ఆయన చాలా చులకనగా కూడా మాట్లాడతాడు. అయినా వివేకానందుడు మౌనంగా ఉంటాడు. ఆయన ఏంటి చాలా పెద్ద వ్యాపారస్తుడు, ఆయన కింద బోల్డ్ మంది పనిచేస్తున్నారు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి చులకన భావన రావటం కూడా తప్పులేదు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో మన ధనం మనం సంపాదించుకోకుండా భూమి మీద ఉన్న వాళ్ళందరూ చాలా సన్యాసాలు తీసుకొని ఏ మతానుసారం ఆ మతంలో సన్యాసం తీసేసుకొని ఎవడో ఏ పని చేయకపోతే అసలు మన అన్నం ఎలా తింటాం? అసలు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా బతుకుతాం? ఇంతమంది ఇన్ని రకాల వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తే కదా వాళ్ళు మానవ జాతి ఎంత వికాసంగా బతుకుతుంది. లేకపోతే జంతు జాతిలో బతుకుతాం. బతకమని ఏం లేదు, జంతు జాతిలో బతుకుతాం. కానీ ఇలా మానవ జాతి ఇంత వికాసం చెంది మనుషులు ఇన్ని వస్తువులు తయారు చేసుకొని ఇంత నాగరికతతో ఇలా బతకాలి అంటే ఖచ్చితంగా అందరూ పని చేయాలి, లేదా అడవిలో జంతువుల్లో బతకాలి. రెండో మార్గం అది. కాబట్టి ఇప్పుడు పని చేయటం అనేది మనిషి ఎన్నుకున్న మార్గం. మానవ లోకంలో మానవ జాతిలో మానవుడు తయారు చేసుకున్న నాగరిక మానవ ప్రపంచంలో పనిచేయడం అనేది ధర్మం. ప్రతి మనిషికి ధర్మము, ధర్మ నిర్వహణ అది. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తికి ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు అనిపించడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈయన వివేకానందుల వారి స్థితి ఏంటో తెలియదు, మోసగాడో తెలియదు, నిజమో తెలియదు. బద్ధకంతో వేషం వేసుకొని పని చేయకుండా ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కూడా అలాంటి మోసగాళ్ళు మోసగత్తులు కేవలం ప్రజల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అనేక మంది ప్రజల్ని మోసం చేసేటువంటి సంస్థలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రచారకులు ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు మోసపూరితమైన వాళ్ళు. ఎందుకంటే ఈజీ మనీ వస్తుంది. కాబట్టి అతనికి అనిపించింది ఏంటి అంటే ఈ కుర్రవాడు ఇలా ఉండటం ఆయనకి నచ్చలేదు. ప్లస్ ఈయన గురించి తెలియదు, నిజమో అబద్ధమో తెలియదు. మనకైనా ఎలా తెలుస్తుంది? అనేక రకాలుగా అవమానంగా మాట్లాడినా వివేకానందుల వారు మౌనంగా ఉన్నారు. ఏదో ఇవ్వగలిగిన సమాధానాలు ఇచ్చారు, మిగిలింది మౌనంగా ఉన్నారు. ఆయనకు కూడా తెలుసు. ఎందుకనంటే ఎలా తెలుస్తుంది నేను మంచోడినో చెడ్డోడినో ఏదో మాట్లాడతారులే మనకెందుకని. ప్లస్ వీటిలో ఈ దీక్షల్లో ఉన్నవాళ్ళు కొంచెం జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎదుటి వాళ్ళతో ఎక్కువ వాదోపవాదాలు కూడా చేయరు. అలా మౌనంగా ఉన్నారు ఆయన. వీళ్ళిద్దరూ ఒకే ఊర్లో దిగారు, ఒకే రైల్వే ప్లాట్ఫామ్ మీద దిగారు. అది దిగింది మధ్యాహ్న భోజన సమయం. అక్కడ ప్లాట్ఫామ్ మీద వివేకానందుల వారు ఒక బల్ల మీద బెంచ్ మీద కూర్చున్నారు. ఆయన కోసం రావాల్సిన వాళ్ళు ఎవరు రాలేదు. వివేకానందుల వారు అక్కడ దిగారు, ఎక్కడికి వెళ్ళాలి ఆయన కోసం రావాల్సిన వాళ్ళు ఎవరు ఇంకా రాలేదు అక్కడికి. ఈమె చెబుతున్నంటే వివేకానందుల వారిని అవమానిస్తున్నటువంటి వ్యాపారస్తుడైనటువంటి ఆ వ్యక్తి కూడా అక్కడే దిగాడు. అతను మామూలు వ్యాపారస్తుడు కాదు, చాలా పెద్ద వ్యాపారస్తుడు. కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటాడు అతను దగ్గర పనిచేసేవాళ్ళు. అతను దిగేటప్పటికి అతను ఎదురు బోల్డ్ మంది వచ్చారు. ఆయన్ని వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళంతా. అది భోజన సమయం. అతను కూడా అక్కడ ప్లాట్ఫామ్ మీద పక్కన బెంచ్ మీద కూర్చున్నాడు. భోజన పదార్థాలు అవన్నీ తీసుకొచ్చారు వాళ్ళు. అతను తింటున్నాడు. తినబోతే అతను వివేకానందుడు వెంక చూశాడు. వివేకానందుడి దగ్గర ఏమీ లేదు, ఎవరూ లేరు, తినటానికి కూడా ఏమీ లేదు. అప్పుడు అతను అన్నాడు, ఏమయ్యా నువ్వు ఇప్పుడే దీక్ష తీసేసుకున్నావు, ఏదో సన్యాసం కట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు ప్రజల మీద ఆధారపడి బతకాలి, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎవరో ఒకరిని అడగాలి, అన్నం అడగాలి, డబ్బులు అడగాలి, లేకపోతే ఎందుకయ్యా ఇలాంటి జీవితం, పని చేసుకోవచ్చు కదా. అలా ఏదో ఉపన్యాసాలు చెప్పాడు యువకుడు అది ఇదని. అన్నీ అయినాక వివేకానందుల వారు చిరునవ్వు నవ్వి, అయ్యా అసలు నేను ఎవరిని అర్థించను, నేను ఏ మనిషి మీద ఆధారపడి బతకను, నా తిండి కోసం ఎవరిని అడగను, డబ్బులు ఎవరిని అడగను, కేవలము భగవత్ శక్తి మీద ఆధారపడి ఉంటాను నేను, దైవశక్తి మీద.
ఆ శక్తి నేను బ్రతికి ఉండాలి అనుకుంటే నాకు ఆహారం పెడుతుంది, లేదు అనుకుంటే వదిలేస్తుంది, నాకు ఏదైనా పర్వాలేదు అన్నాడు. అసలు అటువంటి మానసిక స్థితి ఒకటి ఊహించగలడా మనిషి? ఇప్పుడు మనమైనా ఉండగలమంట, పొరపాటును కూడా ఉండలేం. నేనైతే ఉండలేను. ఇతను ఆశ్చర్యపోయాడు. ఎందుకని అలా ఎవరు చెబుతున్నా మనకు అబద్ధం అనిపిస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది అంటే మళ్ళీ చెబుతున్న వివేకానందుల వారు ఆ పరివ్రాజక దీక్షలో ఉన్నప్పుడు జరిగింది. అదే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంతవరకు మాత్రమే. అప్పుడు జరిగిన సంఘటన అది చెప్పారు వివేకానందుల వారు. అతను నమ్మలేదు. ఎవడైనా నమ్మడుగా, ఏదో చెప్తావులే సరే నీ అన్నాడు. కూర్చున్నాడు, కొంచెం అవహేళన చేశాడు. ఆయన ఏదో తిన్నామని ప్రిపేర్ అవుతూ ఉండగా ప్లాట్ఫారం మీద ఒక వ్యక్తి ఆ చివరి నుంచి వివేకానందుల వారి గురించి అడుగుతూ వస్తున్నాడు. అయ్యా ఇక్కడ వివేకానందుల వారు ఎవరు అని అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ అడుగుతున్నాడు. ప్లాట్ఫారం మీద ఉన్న వాళ్ళందరినీ మీరు వివేకానందుడా అని అడుగుతూ వస్తున్నాడు. వివేకానందుడు అని ఆయన ఎలా ఉంటాడో అతనికి తెలీదు. కానీ ఆ వస్తున్న వ్యక్తి ఎవరు అంటే, ఇప్పుడు ఏ వ్యక్తి అయితే వివేకానందుణ్ణి అవమానించాడో ఆ వ్యక్తి ఆ వస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. ఇతనికంటే గొప్ప ధనికుడు, అతను గొప్ప వ్యాపారవేత్త. అతన్ని కలవటానికే ఇతను వచ్చాడు వ్యాపార సంబంధాల నిమిత్తం. అంతటి తనకంటే ధనవంతుడు కోటేశ్వరుడైన పెద్ద వ్యాపారస్తుడు ఇలా ప్లాట్ఫారం మీద వివేకానందుడు ఎవరైనా అడుగుతూ పరిగెత్తుకొస్తున్నాడు ఏంటనేది ఆయనకి అర్థం కాల. వచ్చి అందరిని అడిగాడు. అడిగి వివేకానందుడి దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా వివేకానందుడు అంటే ఎవరని. నేనేనండి అన్నాడు. వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు అతను. ఇతనికి కూడా ఆసక్తి కలిగింది. వచ్చి దగ్గరికి వచ్చాడు. ఏంటి విషయం ఏందని ఇతను కూడా వచ్చాడు. అంటే అప్పుడు అతను కాళ్ళ మీద పెడితే వివేకానందుల వారు లేపారు అతన్ని. లేపి ఏంటండి ఏంటి అని అడిగారు. ఎవరు మీరు ఏంటని. అయ్యా నేను ఇందాకే జస్ట్ కొద్ది సమయం క్రితం, అంటే కొద్ది సమయం వెనకాల అలా భోజనం చేసి అలా నడుము వాల్చాను, కొంచెం విశ్రాంతి తీసుకుందాం అని అలా కనురెప్పలు మూయగానే శ్రీరామచంద్రుడు కల్లో కనబడి, శ్రీరామచంద్రుడు ఆయన ఆరాధ్య దైవం అలా వచ్చిన వ్యక్తికి కల్లో కనబడి, నా వివేకానందుడు ఆకలితో ఉన్నాడు, రైల్వే ప్లాట్ఫారం మీద ఉన్నాడు, ఇప్పుడే ట్రైన్ దిగాడు, వివరాలన్నీ చెప్పి నువ్వు నా వివేకానందుడికి ఆహారం తీసుకెళ్లి పెట్టు అని చెప్పాడు ఆయన. ఇది చెప్పాడు ఆయన. అలా చెప్పారు ఆయన. నేనేం నిద్ర కూడా పోలేదండి. అలాగే ఇంత స్పష్టంగా వివేకానందుడని మీ పేరు పెట్టుకొని ఎందుకు వస్తాను నేను అడుగుతాను. చాలా ఆశ్చర్యపోయాను నేను. అసలు మీరెంతటి మహానుభావులు అంటే నాకు రామదర్శనం అయింది. రాముడు వచ్చి నా వివేకానందుడికి తీసుకెళ్ళని చెప్పాడు, అందుకని నేను పరుగున వచ్చేసాను అన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు, ఏమంటే మరి పరుగున వచ్చేసారు కదా, ఎవరో పక్కన ఉన్న ఇంకొక వ్యాపారస్తుడు, మరి ఆహారం తేలేదేంటి అన్నాడు. లేదండి నేను ఆ ఉత్సాహాన్ని ఆపుకోలేక భగవంతుడే దిగి వచ్చి చెప్పినటువంటి వ్యక్తి ఎవరా అని ఆయన చూద్దామని పరుగున వచ్చాను. అదిగో వెనకాల వస్తున్నారు, నా సేవకులకు చెప్పి వచ్చానండి. వెనకాల పళ్ళెళ్ళు పెట్టుకొని బోళ్ళు మంది వచ్చేస్తున్నారు, ఆహార ధాన్యాలు, అనేక రకాల బహుమతులు, మొత్తం అన్ని పళ్ళెళ్ళు పెట్టుకొని వస్తున్నారు 20-30 మంది. అవన్నీ తీసుకొచ్చి వివేకానందుడి ముందు పెట్టి ఆయనకి సేవలు చేస్తూ అయ్యా ఇదిగోని తినిపించారు. ఆశ్చర్యపోయాడు ఇతను, ఈ వ్యాపారస్తుడు. ఓహో నిజంగా భగవద్భక్తి, భగవత్ శక్తి ఇవన్నీ ఉంటాయి, సృష్టి శక్తి ఒకటి పనిచేస్తుంది, ఇతను చెప్పింది నిజమే, ఇతను మనుషుల మీద ఆధారపడి లేడు, దైవశక్తి మీద ఆధారపడి ఉన్నాడని. అందుకే వివేకానందుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. ఆయన ప్రతి చోట ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను దైవశక్తి మీదే ఆధారపడి బతుకుతున్నాననే విషయాన్ని స్పష్టంగా చెప్పేవారు ఆయన. నాకు ఆ దైవశక్తి సహాయం ఉంటుంది, ఆ జగన్మాత సహాయం ఉంటుంది, ఆ సృష్టి శక్తి సహాయం ఉంటుంది అని. ఆయన అనేక రూపాలు, అనేక రకాల దైవ దర్శనాలు ఉన్నాయి. ఆయన అనంత ఆత్మజ్ఞానాన్ని ఎక్కువ బోధించేవారు. ఆయన విశ్వశక్తిని నమ్మేవారు. దేవుళ్ళు దేవతలందరూ ఆ విశ్వశక్తిలో భాగము అని నమ్మేవారు. అలానే ఆయన జీవితంలోనే ఎన్నో జరిగినాయి, తన గురువుతో, దేవుడితో మహిమలు మాయలు. కానీ ఏనాడు వివేకానందుల వారు మహిమలు మాయలు అద్భుతాలు ప్రోత్సహించేవారు కాదు. ప్రాక్టికల్గా మనిషి బతకవలసినటువంటి జీవితాన్ని చెప్పేవారు. ఆయన యువకులు కుర్రోళ్ళందరినీ ఎలా చెప్పేవాళ్ళు అంటే మీరు ఉక్కు నరాలు కావాలని చెప్పేవారు.
కండలు బలిష్టంగా ఉండాలని చెప్పేవారు. మీరు వచ్చి దేవాలయాల్లో లేదా ప్రార్థనాలయాల్లో కూర్చొని బలహీనులై ప్రార్థనలు చేయటం కాదు, ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడి బలవంతులుగా తయారవ్వండి, కానీ మంచి వాళ్ళగా తయారవ్వండి. మీరు శారీరక బలం ఉండాలి, మనోబలం ఉండాలి, జ్ఞాన బలం ఉండాలి, మూడు ఉండాలి. మీరు మంచివాళ్ళు అవ్వాలని ప్రపంచాన్ని ఉర్రూతలూగించినటువంటి వ్యక్తి వివేకానందుడు. ఒక సహజత్వంతో, ప్రాక్టికాలిటీతో. వెళ్ళి వివేకానందుడి చరిత్ర చదువుకోండి. ఆయన మూఢత్వంతో, మూర్ఖత్వంతో ఎవరినైనా వచ్చేసి బలహీనులై కూర్చోండి అని చెప్పలా, మాయలు మహిమలు అసలు ప్రచారమే చేయలే ఆయన. ఇంకా అలా చేసేవాళ్ళని నమ్మద్దని కూడా చెప్పారు, ఒక మాటలో చెప్పాలంటే. అయితే ఆయన జీవితంలో అటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. కానీ ఇవన్నీ మోసగాళ్ళు ఎక్కువ మంది ఉపయోగించుకుంటూ ఉంటారు. అందుకని ఆ వైపు మనుషుల్ని ప్రోత్సహించకూడదు. అదొక స్థితి, మనోస్థితి. మనిషి అనేక స్థితులు దాటాలంటే, నర్సరీలో ఉన్నాడు బొమ్మలతో ఆడుకుంటారు, 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఎలా దాటుకుంటూ పెద్ద పెద్ద ప్రొఫెసర్లే, పిహెచ్డీలే, పెద్ద పెద్ద సైంటిస్టులే రాకెట్లో పంపించేసి అంతరిక్షంలో శాటిలైట్లు పెట్టి అక్కడి నుంచి మొత్తం ప్రపంచాన్ని పరిశీలించే అంత విజ్ఞానాన్ని మనిషి మేధస్సులోనే తయారు చేసుకు జ్ఞాన వికాసం పొందుతాడు. కానీ మనిషి సైజులో మార్పేం రాదు, జ్ఞాన సైజులో మారింది, అది కనపడదు. అలాంటి జ్ఞాన వికాసం ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానం ఆఖరిదే. దాన్నే చెప్పారు వివేకానందుల వారు. స్టార్టింగ్ నుంచి దాని వరకు చెప్పారు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉంటాయి. అలా భగవంతుడుని, భగవత్ శక్తి నన్ను నడుపుతుందనే నమ్మకం కలగటానికి కొంతమందికి, అంటే ఆ స్థితికి వచ్చి అంత విశ్వాసాన్ని జ్ఞానం ద్వారా పొంది నిలబడగలిగిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు శరీరం. వివేకానందుల వారి ఆహారం లేక 4-5 రోజులు, వారం రోజులు ఆహారం దొరక్క స్పృహ తప్పి కూడా పడిపోయారు చాలాసార్లు. మామూలు మనిషి అయితే నాకు ఈ దేవుడు వద్దు, ఈ గొడవ వద్దు, ఈ మతం వద్దు, ఈ మార్గం వద్దు, ఈ గురువు వద్దు, ఈ సాధన వద్దు అని ముందు అడుక్కుంటానికన్నా వెళ్ళిపోయాడు. బాబు నాకు ఇంత అన్నం పెట్టండి అని. ఇప్పుడు అడుక్కుంటున్నారు చాలా మంది, దేవుళ్ళ పేర్ల మీద డబ్బులు అడుక్కుంటున్నారు, అన్నీ అడుక్కుంటున్నారు. ఆశీర్వాదాలకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. కానీ అలా కాదు. స్పృహ తప్పి పడిపోయినా కూడా తన మార్గం విడవలేదు అసలు. నాకు ఈ పరీక్షలు ఏంటి అనుకోలేదు ఆయన. నేను ఎంతవరకు నిలబడగలనని ఆయనే చూసుకున్నారు. దైవశక్తి నాకు అన్నీ అందించే వరకు నేను ఉండగలనా? అలాంటి అప్రయత్నత మీలో వస్తే, జ్ఞానంతో అలాంటి అప్రయత్నత, నిలబడగలిగిన అప్రయత్నత, ఒకవేళ ఆ సమయంలో, ఆ తరుణంలో మరణం సంభవించవచ్చుగాక, వస్తే మీరే ప్రయత్నం చేయక్కర్లా. అలాంటి అప్రయత్నత వచ్చిన గురువులు ఉన్నారు. రమణ భగవానులు అటువంటి వారే. అసలు ఆయన అరుణాచలం 12-13 ఏళ్ల వయసులో వచ్చేస్తే, ఒక కుర్రవాడిగా వచ్చేస్తే, 13 ఏళ్ల కుర్రవాడుగా వచ్చేసి బట్టలు తీసి అవతల బారేసి, జంజం తీసి అవతల బారేసి, చేతిలో ఉన్న డబ్బులు తీసి అవతల బారేసి, మిగిలిన తినుబండారాలు పొట్ల మీద చేతిలో ఉంటే దాన్ని అవతల బారేసి, అసలు ఈ శరీరమే నేను కాకపోతే అనంత ఆత్మశక్తిని నేనైతే ఇవన్నీ నాకెందుకని కళ్ళు మూసుకొని, ఒక క్రూర జంతువులు నివసించి, విష జంతువులు నివసించేటువంటి అరణ్య ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, కొండ గుహలలో, చెట్ల కింద ఆ విష జంతువులకు కానీ క్రూర జంతువులకు కానీ భయపడకుండా, తన శరీరానికి ఏ హాని జరుగుతుందో అనే తలంపు కూడా పుట్టకుండా, తనలో తాను రమించుకుంటూ గాఢ ధ్యానావస్థనాలు, తపస్సనాలు, ఏ అవస్థ కూడా మనకు తెలియదు ఆయనకి తప్ప. పేరు పెట్టడానికి కూడా సరిపోం మనం. ఆయన ఏ అవస్థలో ఉన్నారో ఎవరికి తెలియదు. అటువంటి గాఢ లోపలికి వెళ్ళిపోయారు, గాఢావస్థ. మనం గాఢ నిద్ర అవస్థలో నిద్రపోయినప్పుడు ఎలా వెళ్తామో అంతకంటే బలంగా మెలకువలో కూర్చొని ఆ అవస్థలోకి వెళ్ళిపోయారు ఆయన, బాహ్యస్పృహ లేకుండా. మరి నిజంగా ఆయన్ని బ్రతికించింది ఎవరు అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి. ఏ విష జంతువులు ఆయనకి ఏ హాని చేయలేదు, ఏ క్రూర జంతువులు ఏ హాని చేయలేదు. అలా చేయలేదా అంటే ఆయన కూర్చున్న ప్రదేశంలో ఆయన కాళ్ళ కింద చేరి కాళ్ళజేరులు, తేళ్లు లాంటి జంతువులు కుట్టేస్తుంటే రక్తాలు కారిపోతూ ఉండేవి. అది ఆయనకి తెలియదు అసలు. ఆయనకి బాహ్యస్పృహ రాలేదు. అదే పావులు లాంటి విష జంతువులు అయితే శరీరం శిథిలమైపోయేదిగా, చనిపోయేవారుగా. అదే ఏ సింహం వచ్చి తినేస్తే చనిపోయేవారుగా ఆ పరిస్థితుల్లో. అలాంటివి జరగలేదు. కానీ మిగిలినటువంటి బాధలన్నీ పడినాయి, రక్తాలు కారిపోయినాయి, చీమలు ఆయన మీద ఆయన కుడుతూ తిరిగేసినాయి, పాకేసినాయి, చీమలు బాగుతున్నాయి, పురుగులు బాగుతున్నాయి. అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు ఆయన్ని రక్షించారు. ఎవరు అక్కడికి వచ్చి గొర్రెలు కాచుకునేవాళ్ళు, గేదెలు కాచుకునేవాళ్ళు, పొలాలు ఏరుకోవడానికి వచ్చేవాళ్ళు ఎవరో పెద్ద పెద్ద గొప్ప ప్రజలు కూడా కాదు, మామూలు సామాన్యులు. అయ్యో ఈయన ఎవరో మహానుభావుల్లో ఉన్నాడు, చిన్న కుర్రవాడు, ఎంత గాఢ తపస్సులో ఉన్నాడు. దాని పేరు మనం తపస్సు అంటున్నాం, స్థితి ఏంటో మనకు తెలియదు.
ఇతన్ని రక్షించాలని వాళ్ళకు బుద్ధి పుట్టింది. అది ప్రకృతి బుద్ధి పుట్టించింది. దానికి ఉదాహరణ రమణ మహర్షి, అంతకుముందు ఉదాహరణ వివేకానందుల వారిని చెప్పాను. అసలు ప్రయత్నత లేదు ఆయనకి, గాఢతలోకి ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన శరీరం ఏమైపోయినా ఆయనకు తెలియని కూడా తెలియదు. మరణించినట్టు కూడా ఆయనకు తెలియదు. ఒకవేళ శరీరం ఏ సింహం తలకొడుకు తినేసింది అనుకోండి, అయిపోయింది. ఎన్నో విష జంతువులు అక్కడ. అటువంటి స్థితిలో మనుషులు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి ఆయనకి హాని జరగకుండా అక్కడ ఉన్న చెట్లు పొట్లు కొట్టేసి ఆ ప్రదేశాన్ని చదును చేసి, అప్పుడు కూడా ఆయనకి తెలియదు. ఆయన ఎత్తి పక్కన పెట్టారు. ఆయన పద్మాసనంలో అలా లీనమైపోయి కూర్చొని ఉంటే ఆయన ఎత్తి పక్కన పెడుతున్నా కూడా తెలియదు ఆయనకి. ఎక్కడో ఆనిస్తున్నారు, ఎగోడకు తీసుకెళ్ళి ఆయన పడిపోకుండా. ఇదంతా శుభ్రం చేసి అక్కడ ఒక పెద్ద ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ నిండా నీళ్లు పోసి దాని మీద ఒక బల్ల వేసి ఆ బల్ల పైన ఈయన్ని కూర్చోబెట్టి ఆ గోడకు ఆనించి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఒకళ్ళు చూస్తూ రోజు ఈయనకి ఎలా ఉందని మళ్ళీ కొంతమంది ఆహారం తీసుకొచ్చి ఆయన్ని తట్టి లేపి కొంచెం ఆహారం తినిపించి, ఎప్పుడైనా ఒకవేళ ఆయన కళ్ళు తెరిచి బాహ్యానికి వస్తే రెడీగా కూర్చొని ఆయనకు ఆహారం పెట్టించి అలా 14 ఏళ్ల పర్యంతము, సుమారు 11 నుంచి 14 ఏళ్లు ఆ గాఢ స్థితిలో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని ప్రకృతి బతికించింది. ప్రకృతి రూపంలో మనుషులు బతికించారు. అటువంటి స్థితి వస్తే ప్రయత్నం అసలు ఎవరు చేయక్కర్లా. ఇప్పుడు రమణ భగవానులు ప్రయత్నించారంటే ప్రయత్నమే లేదు ఆయన జీవితంలో. అక్కడి నుంచి ఆయన మెలకువలోకి వచ్చారు, మాట్లాడారు. తర్వాత రమణాశ్రమం తయారైంది. నిత్య భక్తులు, కోలాహలం, సందోహం, బోల్డ్ రమణ ఫిలాసఫీ తయారైపోయింది. ఇప్పుడు కూడా వేల లక్షల గ్రంథాలు ఉన్నాయి. రమణ భగవానుడు అనే పేరు తెలియనటువంటి దేశమే ఉండదు ప్రపంచంలో. అన్ని దేశాల వారికి ఆయన తెలుసు ఇప్పుడు. కానీ మొత్తం ఆయన జీవితము అప్రయత్నము. మహిమలు కాదు, మాయలు కాదు. మెలకు వచ్చి ఆయన జీవిస్తున్న టైంలో కూడా అందరితో మాట్లాడుతూ జీవిస్తున్న టైంలో ఆయనతో పాటు కొన్ని 100 మంది అక్కడ ఉండిపోయారు ఇళ్ళకెళ్లకుండా. మేము కూడా ఈ ఆత్మజ్ఞానం అనే మార్గంలో నడుస్తాం, జీవన్ముక్తుడు మన ముందే ఉన్నాడు, ఆయనతో పాటు కలిసి ఉందామని ఇష్టపడి అక్కడ ఉండిపోయారు. ప్రజలందరూ వచ్చి ఆయన్ని దర్శించి ఇచ్చినటువంటి విరాళాలు కానీ, వస్తువులు కానీ, ఏదో ఒకటి పదార్థాలు కానీ, పళ్ళు కానీ, ధనం కానీ అవన్నీ తీసుకొని ఆహారం, వంటలు ఉండి వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఒక ఏర్పాటు చేశారు. ఒక వంటిల్లు కిచెన్ పెట్టుకుని భక్తులు ఇచ్చినటువంటి పదార్థాలను వండి భగవానుడు రమణ భగవానులకు పెట్టి మిగిలిన వాళ్ళు కూడా తినేవాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ. ఒక సందర్భంలో మొత్తం సరుకులన్నీ అయిపోతున్నాయి, వంటింట్లో సరుకులు లేవు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి అనుకున్నారు, అయ్యో భక్తులందరూ రమణ భగవాన్ కోసం కదా ఇస్తుంది, మనమేమో కూర్చొని తినేస్తాం, 100 మంది ఉన్నాం, మనం ఎవరూ లేకపోతే, మనం తినకపోతే రమణ భగవానుకి కొన్ని సంవత్సరాలు వస్తాయి ఈ పదార్థాలన్నీ, ఆయనకి ఇబ్బంది ఉండదు. మనం తినేయటం వలన అన్నీ అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు. అందుకని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆయన మీద ఉన్న గౌరవంతోనే. ఏమని? ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాం, వాళ్ళందరికీ బంధువులు ఉంటారుగా. ఆత్మజ్ఞాన ఆసక్తితో ఇక్కడ జీవన్ముక్తుడు దొరికాడని ఉండిపోయినటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. ఏదో మన ఇళ్ళకి మనం వెళ్ళిపోతే మన వాళ్ళు మనకి ఎంత పెడతారులే, అక్కడ తినేదో చేసుకోవచ్చని. వాళ్ళు అందరూ కూడా రమణ భగవానులకు వచ్చి చెప్పారు సందర్భంలో, అయ్యా భగవాన్, మేము మా ఇళ్ళకి వెళ్ళిపోవాలనుకుంటున్నామని. అప్పుడు కలిసి చాలా కాలం నుంచి ఉంటున్నారు, ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం రమణ భగవానులకు కూడా తెలియజేసి ఆయన అంగీకారంతో ఉంటున్న వాళ్లే. ఆయన ఆశ్చర్యపోయారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని. ఆయనకు తెలియదు అసలు సరుకులు అయిపోతున్నాయి, ఆయనకి ఏం తెలియదు అసలు. ఆయన అప్రయత్న జీవితం జీవిస్తున్నారండి. అప్పుడు కూడా భక్తులు ఆ వండిన వాళ్ళు పెడితే తినేవాళ్ళు. ఈ వ్యవస్థ అంతా చుట్టుపక్కల వాళ్ళు ఏర్పాటు చేసుకుందే తప్ప ఆయన ఏర్పాటు చేసింది కాదు అసలు ఏది. ఆయనకు కూడా ఇంత పెడితే తినేవాళ్ళు అంతే. ఎవరేమి ఇచ్చారు అసలు ఎప్పుడూ ఎవరిని అడగలేదు, ఏ రూపాయి ముట్టుకోలేదు, ఏ వస్తువు ముట్టుకోలేదు. అసలు ఆయన నోటితో ఎవరినేమో ఎప్పుడు అడగలేదు. అప్రయత్న జీవితం చిట్ట చివరి నిమిషం వరకు. అయితే సామాన్యమైన బతకలు ఆయన 80 ఏళ్ళు పైన బతికారు. అంత జీవితము అప్రయత్నం. ఏంటి? 13 ఏళ్ల నుంచి అరుణాచలం వచ్చిన దగ్గర నుంచి శరీరము అంటే ప్రాణం శరీరము వదిలేసే వరకు, మనం మరణం అంటాం దాన్ని, మహాత్ములు అయితే సమాధి చెందారు అంటాం. అటువంటి స్థితి వరకు అప్రయత్నం ఏమీ ఎవరిని అడగలేదు. ఎన్నో కష్టాలు శారీరకంగా పడ్డారు, చుట్టూ ఉన్న మనుషులతో పడ్డారు, అన్నీ పడ్డారు మనలాగానే, మనకంటే ఎక్కువ కూడా పడ్డారు. కానీ ఎవరిని ఒక్క మాట అనలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు, ఎవరిని ఏమి అడగలేదు. చివరి వరకు అలాగే బతికారు. అప్రయత్న జీవితం అది. అలా ఉండగలమా అన్నప్పుడు ఉండొచ్చు.
ఉండగలగాలి. ఆయన ఉన్నారు. మనం కూడా అలా ఉండగలమా? అంటే 10 రోజులు తిండి ఉండదు, ఉండగలమా? శరీరానికి అనేక రకాల వ్యాధులు బాధలు వస్తాయి, అయినా ఉండగలమా? డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, మందు మాగేసుకోకుండా, భయపడకుండా సత్యాన్ని ఉండే ఉన్నానని ఉండగలమా? అది కదా అక్కడ. ఉండలేనప్పుడు ప్రయత్నం తప్పదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యా మేము ఇంటికి వెళ్ళిపోతాము, ఇక్కడ ఆహార పదార్థాలు అయిపోయినాయి అని చెప్పారు. ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నారంటే భక్తులందరూ మీకోసం ఇస్తున్నారు, మేమేమో మీతో పాటు 100 మంది ఉండి తినేస్తున్నాం. మేము తినకుండా ఉంటే మీకు ఇచ్చేవి, భక్తులు ఇచ్చేవి సంవత్సరాలు సరిపోతాయి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. మేము ఇంతమంది ఉండి తినేయటం వలన ఆహార పదార్థాలు లేవు, వంటింట్లో అయిపోయినాయి. ఇంకా ఇక్కడ ఉండి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు, మీకు కూడా ఇబ్బంది భారం అవుతాం మేము, అందుకని మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని చెప్పారు. ఎక్కడికి వెళ్తారు అని అడిగారు ఆయన. అంటే మేము మా ఇళ్ళకి వెళ్ళిపోతాం, మా వాళ్ళు ఉంటారు కదా అని ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోదాం, అనేక వాళ్ళు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతూ అన్నారు, మీ ఊరికి వెళ్ళి, మీ ఇంటికి వెళ్ళి, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే మీకు ఆహారం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు కదా, అక్కడికి వెళితే మీకు ఆహారం పెట్టేవారు ఎవరో, దేవుడో దేవతో విశ్వశక్తో, ఆహారం పెట్టి మిమ్మల్ని బ్రతికించేవారు ఎవరో, వారు ఇక్కడుంటే పెట్టరా అని అడిగారు ఆయన. అంటే ఎంత ఆయనకి అర్థమైంది, వీళ్ళకి ఎంత అర్థం అవ్వలేదంటే వీళ్ళు మనలాంటి వాళ్ళు. ఏదో మా ఇంటికి వెళ్తే మా కొడుకున్నాడు సంపాదించుకుంటున్నాడు, ఎంతన్నా పెడతాడు, లేదా మా బంధువులు ఉన్నారు సంపాదించుకుంటున్నారు, ఎంత పెడతారు, లేదా మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహకరించి సంపాదించుకొని తినొచ్చు. ఇక్కడ పాపం భక్తులు ఇచ్చేది కదా, ఎవరు ఇస్తారు, ఉచితంగా ఎట్ట వస్తుందన్న ఆలోచన ఉంది వీళ్ళకి. కానీ ఆయన ఏ స్థితిలో ఉన్నారంటే ఎక్కడున్నా పెట్టేవాడు ఒకడే, అది ప్రకృతి శక్తి, విశ్వశక్తి. ఎక్కడున్నా ఎవరికైనా అందించబడితేనే వాళ్ళు బతికుంటారు. నువ్వు బతికుండాలంటే అందించబడుతుంది నీకు. అటువంటి స్థితిలో ఉన్నారు ఆయన. ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోయారు. అనంత ఏకత్వ స్థితిలో విశ్వశక్తి పాలించేది, పోషించేది, రక్షించేది, అసలు మన ఇక్కడ ఉంచేది, తీసేసేది సమస్తం అదే అనేటువంటి ఏకత్వ భావనలో లీనమైపోయిన ఆయన స్థితి ఎక్కడ, మన స్థితి ఎక్కడ? అందుకని ఆయనకి ప్రయత్నం అవసరం లేదు. వీళ్ళు ప్రయత్నంగా వెళ్ళిపోవాలనుకున్నారు, మన స్థితి అది. అప్పుడు ఆ మాట అన్నారు ఆయన, ఎక్కడున్నా పెట్టేవాడు ఒకటే కదా ఆయన. అక్కడ ఉంటే ఎవడు పెడతాడో, అక్కడ ఉంటే ఎవరు మీకు అన్ని సమకూరుస్తారో, ఇక్కడ ఉంటే సమకూర్చరా అని. వాళ్ళందరూ మౌనం వహించారు. ఎందుకనంటే ఆయన యొక్క ఆ స్థితిని అంగీకరించి కదా అక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలుసుగా ఆయన స్థితి. వీళ్ళు కూడా అటువంటి మానసిక స్థితిని పొందుదాం, సాధన చేసుకుందామని అట్రాక్ట్ అయ్యి కదా అక్కడ ఉన్నారు వాళ్ళు. మౌనంగా ఉన్నారు వాళ్ళు. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే దూరంగా హారన్లు వినపడుతున్నాయి, లారీ హారన్లు. ఒక లారీ అతను హారన్లు పడుతున్నాడు, అక్కడికి వచ్చి ఆశ్రమం లోపలికి వచ్చాడు. వీళ్ళు ఏంటని కనుక్కున్నారు. అయ్యా బొంబాయి నుంచి ఎవరో కిరాణా సరుకులు పంపారు, లారీ నిండా అనేక రకాల కిరాణా సరుకులు, ఆహార పదార్థాలన్నీ పంపారు. రాను పోను కిరాయి కూడా ఇచ్చి పంపేశారు. తీసుకెళ్లి రమణాశ్రమంలో దింపమన్నారు. మీరు తొందరగా దింపేసుకుంటే నేను తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు అతను. లారీడు ఆహార పదార్థాలు వచ్చేసినాయి అక్కడికి. అది ఆయన నమ్మకం. మనం దీన్ని మహిమ కింద తీసుకుంటాం, అదే ప్రాబ్లం. మనం దీన్ని మహిమ కింద తీసుకొని ఇప్పుడు ఆ మహిమలు చేసిన వాడిని పూజించేద్దాం, ఆరాధించేద్దాం, అర్చించేద్దాం, ప్రార్థించేద్దాం, మా జీవితంలో కూడా మహిమలు చేయమని అడిగేద్దాం అని మనం అనుకుంటాం. కాదు, ఆ స్థితికి ఆయన వెళ్ళిపోయారు. ప్రపంచంలో జరుగుతున్నదంతా అదే. ఇప్పుడు నిజంగా భూమి మీద అసలు ఆహార పదార్థాలు చెట్లు లేవు అనుకోండి, మనం ప్రయత్నించినా ఎలా తింటాం? అయితే మనకు అంత విశ్వాస స్థాయి పెరగలేదు. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అనేది ఏంటి అంటే కొత్తగా వచ్చే మార్పులేం లేదు, మనలో ఇదంతా విశ్వశక్తి చేత, ఏక విశ్వశక్తి చేత జరుగుతున్న చర్య అనేటువంటి భావ జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. అది ఇక్కడ ఉంది ఆల్రెడీ, మనకి అంతకుముందు తెలియదు అంతే. మనం ప్రయత్నిస్తే కానీ అవ్వదనేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాదు, మనం అసలు మనకు ప్రయత్న శక్తి ఇచ్చింది ఎవరు? మన శరీరంలో ప్రయత్న శక్తి ఏంటి? మన శరీరంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు ఏంటి? అసలు మన శరీరంలో శక్తి ఏంటి? ఆ శక్తి పోతే ప్రాణం పోయింది అంటున్నాం కదా. వీటన్నింటికి మూలాలు మనకు ఎవరో నేర్పలా. మనం పుట్టిన కాడి నుంచి మనకు కావలసిన వాటికి పరుగులు ఎత్తడం, కోరికలు తీర్చుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, మనం ఏర్పరచుకున్న ఒక మానవ లోకం, మనం తయారు చేసుకున్న డబ్బు, మనం తయారు చేసుకున్న కోరికలు, మనం పెట్టుకున్న ఆచార సాంప్రదాయములు, మనం పెట్టుకున్న దేవుళ్ళు, దేవతలు, మతంలో మనం పెట్టుకున్న కుటుంబ వ్యవస్థలు, మనం పెట్టుకున్న ధర్మాలు, మనం పెట్టుకున్న బాధ్యతలు, మనం నేర్చుకున్న చెడులు, మనం నేర్చుకున్న మంచులు అన్నీ మనమే పెట్టుకున్నాం.
ఇదంతా నడపబడుతున్న వ్యవస్థగా మన చుట్టూ ఉన్న విశాల వ్యవస్థను గమనించట్లా. ఒక్క మనిషి తప్ప భూభాగం మీద ఇంత జీవరాశిలో ఇంత విశ్వంలో ఎవరైనా ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ప్రయత్నించుకునేది ఉందా? అన్నిటికీ అన్నీ అందుతున్నాయి కదా అనే పరిశీలన మనకు కుదరట్లా. ఆ పరిశీలనాత్మక సృజనాత్మక ఆ దృష్టిని పెంచుకుంటున్నాం, జ్ఞాన దృష్టిని పెంచుకుంటున్నాం అంతే. అదే కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు అసలు. అది ఇక్కడ ఆల్రెడీ జరుగుతున్నదే. ఇప్పుడు ఆ దృష్టి అంటే ఆ జ్ఞాన వికాసం జరుగుతున్న కొద్దీ రమణ మహర్షి స్థాయి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కడ కూర్చున్నా పెట్టేవాడు వాడే అని, పెట్టేవాడు వాడే అంటే ఎప్పుడు సుఖమైనా. రమణ మహర్షికి 10-15 రోజులు అన్నం లేకపోతే శ్రోతకు పడిపోయారు. అప్పుడు కూడా అది ఇచ్చినవాడు వాడే. ఒక కష్టం వచ్చింది, ఇచ్చినవాడు వాడే. ఒక లాభం వచ్చింది, ఇచ్చినవాడు వాడే. అన్నం దొరికింది, పెట్టినవాడు వాడే. అన్నం దొరకలేదు, అలా ఉంచినవాడు వాడే. అలా ఉండగలిగేంత జ్ఞాన వికాసం కలగాలి. ఇక్కడ జ్ఞాన వికాసమే తప్ప స్థితులు కాదు. మనం ఉండలేం కాబట్టి ప్రయత్నించుకుంటున్నాం. జ్ఞానంతో మనకు సంబంధమే లేదు. అందుకే శరీరము నేను అనుకుంటాం మనం. జ్ఞానము నేను అనుకున్నప్పుడు జ్ఞాన వికాసం పెరుగుద్ది. మనం జ్ఞానం నేను అనుకోం, శరీరం నేను అనుకుంటాం. శక్తి నేను అనుకోం. శక్తి జ్ఞానం వేరు కాదు. శక్తి జ్ఞానం ఒకటే. అంటే శక్తి జ్ఞానం ఒకటే అనే భావనకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆకార భావన పోద్ది, సగుణ సాకార భావన పోద్ది. అది దేవుళ్ళు మతములు మార్గంలో కూడా సగుణ సాకార భావన ఎప్పటి వరకు ఉంటుంది మనకంటే దేహ భావన ఉన్నంత వరకు సగుణ సాకార భావనలో ఉంటాం. మన దేహ భావనే పోయి నేను శక్తి స్వరూపమును జ్ఞాన స్వరూపమును అనేటువంటి భావన మనలో వికసిస్తున్నప్పుడు ఎదురుగా కూడా సగుణ సాకార భావన పోయి నిరాకార నిర్గుణ అనంత తత్వాన్ని తెలుసుకుందాం అనేటువంటి శక్తి భావనలోకి వెళ్తాం. ఇది రెండు వైపులో జరుగుతూ ఉంటుంది. అది కొద్దిగా జరుగుతూ ఉంటుంది జ్ఞాన వికాసం. దానికోసమే మనం ఇది చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రయత్నముతో జరుగుద్దా, దాని అంతటా జరుగుద్దా అంటే ఈ ప్రశ్న అసలు ఆయన ఎందుకు వేశారు, ఈ ప్రశ్న ఎందుకు వేయవలసి వచ్చిందంటే, నేను మొదటి నుంచి చెప్పేటప్పుడు ఏం చెబుతూ ఉంటానంటే అందరికీ, కుటుంబ వ్యవస్థలో మన శారీరక ధర్మములు ఏమున్నాయో బాల్యము నుంచి అన్ని పాటించుకుంటూ ధర్మ అర్థ కామ మోక్షముల వరుసలో సాగుతూ చక్కగా వివాహాలు చేసుకొని పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కని మీ పిల్లల్ని పెంచుకుంటూ అలా మీరు సాగుతూ ధర్మ జీవితము చిన్నప్పటి నుంచి మంచిగానే బతకాలి, చిట్ట చివరి వరకు మంచిగానే బతకాలి. అలా సాగుతూ ఉంటే మోక్షమునకు దారి దానంతట అదే వస్తుంది అని చెబుతూ ఉంటాను నేను. అందుకనే ఆయన ప్రశ్నించారు, అలా మంచిగా బతికితే దాని అంతటా అదే మోక్షానికి దారి వస్తుంది అంటున్నారు కదా, ఇప్పుడు మేము ప్రయత్నం చేయాలా అక్కర్లేదని. కానీ ఇప్పుడు ఆయన అడుగుతున్నప్పుడు ఆయన వయసు 70 ఏళ్ళు, 65-70 ఏళ్ళు. మీరు చిన్నప్పటి నుంచి అలా లేరుగా. 65-70 ఏళ్ళకి ఇప్పుడు నేను ప్రయత్నం చేయనా అని వద్దని అడిగితేట నేనే ప్రయత్నించుకుంటున్నానని 2 సార్లు చెప్పా. ప్రతి శీర్షికలో చెబుతా. అసలు ఈ శీర్షికలు చెబుతుంది నా ప్రయత్నం కోసం, నా సాధన కోసం, నా మననం కోసం, మీకోసం కాదు. మీరు ఎవరంటున్నారో నాకు తెలీదు. ఇలా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం వలన నాకు 1 గంట 2 గంటలు ఈ సత్కాలక్షేపం జరుగుతుంది. ఇప్పుడు 1 గంట చెబుతాను, అదే చెప్పిన భావంలో 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఉండిపోతాను. తపస్సు అయిపోతుంది. తర్వాత నాకు అలా మౌన ముద్రలో ఉండిపోతాను నేను. ఇప్పుడు చెప్పి ఆగిపోగానే అలా హాయిగా ఆ భావాల్లో లీనమైపోయి మనసు ఉండిపోద్ది. నాకు వేరే కార్యక్రమాలు ఏం లేవు, ధన సంపాదన లేదు, కుటుంబ సభ్యులు పిల్లలు ఇక్కడ లేరు, చదువుకుంటున్నారు, దూరంగా ఉన్నారు. నా భార్య, మా ఇల్లు 3 ఫ్లోర్లు ఇల్లు, నేను 1 ఫ్లోర్లో ఉంటాను, నా భార్య వాళ్ళ తల్లిగారు 1 ఫ్లోర్లో ఉంటారు. రోజు చిల్లర కబుర్లు చెప్పుకోవడానికి మనుషులు ఎవరు లేరు, జీవితకాలం మౌనం అని పెట్టుకున్నాను. అంటే అతి ఎక్కువ సమయం నా జీవితం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఏమైంది, ఇలా మీతో చెప్పుకుంటూ మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఈ శీర్షిక 1 గంట 1 గంట బావు చెప్పాను అనుకోండి, తర్వాత ఆ భావజాలంలో అలా మనసు స్థిరమై లీనమై ఉండిపోద్ది. అది 1 గంట ఉంటుందో 2 గంటలు ఉంటుందో, పరిస్థితుల్లో ఎవరు డిస్టర్బ్ చేయకుండా, ఈ డిస్టర్బెన్స్ రాకుండా ఉంటే 3-4 గంటలు అలా నాకు తపస్సులో గడిచిపోద్ది, ఆ భావంలో గడిచిపోద్ది, ఆ భావ లీనతలో గడిచిపోద్ది. అందుకోసం నాకు నేను చేసుకుంటున్న ప్రయత్నం ఇది. ఈ శీర్షికలు కేవలం ప్రయత్నం చేయాలని వద్దని అసలు సందేహం అక్కర్లా. నాకు నేనే ప్రయత్నం చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం సాధారణ మానవులం. అయితే మరి నువ్వు మోక్ష జీవితం వచ్చేస్తుంది ప్రయత్నించకుండానే అప్రయత్నంగా, నేను చెప్పింది అది కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మంచిగా జీవించే వాళ్ళకి మోక్ష అర్హత వస్తుంది, మోక్ష మార్గపు దారి దొరుకుద్ది అన్న. ఎందుకంటే మంచిగా జీవించడం సామాన్యమైన విషయం కాదు, చాలా కష్టపడాలి. నీ మనసును నువ్వు అదుపు చేసుకోవాలి. ఇతరులు నీ మీదకి వస్తూ ఉంటారు, అయినా నువ్వు మంచిగా ఉండాలి.
నిరంతరం నిన్ను నువ్వు అదుపులో పెట్టుకొని నీకున్నదాంతో సంతృప్తిగా ఉండాలి. సామాన్యమైన విషయం కాదు, మహా దారుణమైన తపస్సు అయిపోద్ది మంచిగా ఉండటం. మెలకువలో ఉన్నంతసేపు జీవిత పర్యంతము మంచిగా ఉండాలంటే సామాన్యం అనుకుంటున్నారా? పెద్ద తపస్సు అయిపోద్ది. అంటే ఆ మంచిగా ఉండటం అనే ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నావో దారి ఎప్పుడు దొరుకుతుందన్నా నేను. అందుకని ఊరికనే అలా మేము జీవించేస్తే చాలా ప్రయత్నం చేయక్కర్లేదా అంటే మంచిగా ఉండటం అనేది చేయండి. అయితే ఈ ప్రశ్న అడిగినైనా ఇప్పుడు అడిగినైనా అలా నేను జీవించేస్తే వచ్చేస్తుందా మంచిగా అంటే, చిన్ననాటి నుంచి మీరు పోగేసుకున్న వాసనలు ఏమున్నాయో మీ లోపల ఎవరికి తెలియదు కదా. అది అవి ఎన్ని రకాల వాసనలు ఉన్నాయో, ఎన్ని గుణాలు ఉన్నాయో, మంచి ఉన్నాయో చెడు ఉన్నాయో, వాటిని బట్టి ఆన్సర్ ఎలా చెప్పగలను నేను? మీరు తెల్ల కాగితంలో తయారయ్యారు. ఆ మంచిగా ఉండే వాళ్ళందరూ తెల్ల కాగితంలో ఉంటారు. రమణ భగవానుని హృదయంలో ఉంటుంది, ఓ వివేకానందుడి హృదయంలో ఉంటుంది. మరి అలా ఉందా మనకి? అలా ఉండే ప్రయత్నం అక్కర్లా. అలా ఎవరో నాకు ప్రపంచంలో అసలు తగరలో ఇప్పుడు కూడా 2 పేర్లు చెబుతున్నా. వివేకానందుడు మన రమణ మహర్షి అని 2 పేర్లు చెబుతున్నా. ఇంకో పేరు రామకృష్ణ పరమహంస చెప్పొచ్చు. ప్రయత్న జీవితం. అప్రయత్నంగా సమకూరినాటితో జీవించారంతే. అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన మహాత్ములకు పేర్లు కూడా రావట్లేదు అసలు ఇంత జీవిత కాలంలో. మహాత్ముల్లోనే పేర్లు రావట్లేదు. ఎందుకంటే మహాత్ముల్లో డబ్బులు పోగేసుకున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కూడా పోగేసుకుంటున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. కానీ అప్రయత్నంగా అసలు జీవించిన వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళ పేర్లు వస్తున్నాయి. ఎవరో అతి కొద్ది మంది పేర్లు వస్తున్నాయి. ఇంకా కొంతమంది ఉండొచ్చు, నాలాంటి మూఢమతికి తెలియని మహాత్ములు కూడా ఉండొచ్చు. కానీ చాలా తక్కువ మంది. ఆవిడ అసలు ప్రయత్నం లేకుండా ఎలా కుదురుద్ది? ఇక్కడ నేను మీకు ప్రయత్నించుకుంటున్నానని చెబుతున్నాను. అసలు ఈ శీర్షికలే ప్రయత్నం కోసం, మన స్థాయి సరిపోదు. అయితే ప్రశ్న వేయడానికి కారణం ఏంటంటే, మంచిగా కుటుంబ జీవితంలో శరీర నిర్మాణం ప్రకారం ధర్మ అర్థ కామ మోక్షములు ఆ సిరీస్లో మీరు వెళ్ళిపోండి. పిల్లలుగా చక్కగా చదువుకోండి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి, అప్పుడు ధర్మాలు పాటించండి. చక్కగా తర్వాత డబ్బు సంపాదించుకోండి, తర్వాత వివాహాలు చేసుకోండి, చక్కగా కుటుంబ సుఖాలు అనుభవించండి, పిల్లల్ని కనండి, వాళ్ళని పెంచుకోండి. ఇవన్నీ చేస్తూ ధర్మముగా మంచిగా బతకండి, మోక్షం దారి దొరుకుతుంది అని చెబుతున్నా. ఎందుకంటే ఇవన్నీ చేస్తూ ధర్మంగా మంచిగా బతకటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది అద్భుతమైనటువంటి సత్య సాధన. ఖచ్చితంగా మోక్షదారి దొరుకుతుంది. అయితే నేను వాక్యాల్లో చెప్పాను తప్ప బతికేవాడికి తెలుసు అందులో ఉన్నటువంటి కఠోరత ఎంత కఠోర తపస్సు. అది కోరికలను అదుపు చేసుకోవాలి, మళ్ళీ బయట నుంచి వచ్చే వాటిని తట్టుకోవాలి, ఇతర మనుషులతో వచ్చే వాటిని తట్టుకోవాలి, తన మనసును తాను అదుపు చేసుకోవాలి. నిరంతరం ఏనుగులతో యుద్ధంలా ఉంటుంది. అది వాడికే తెలుస్తుంది, లేదా స్త్రీ అయితే ఆమెకే తెలుస్తుంది అలా సాగే వాళ్ళకి. అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది దారి. మనం ఇప్పుడు అలా వెళుతున్నటువంటి సాధారణ వ్యక్తులం. మనం ఖచ్చితంగా ప్రయత్నించే చేయాలి. ఎందుకనంటే నేనే అసలు మీతో ఈ శీర్షికలు పంచుకుంటుందే ప్రయత్నించడం కోసం. కాకపోతే మీరు శీర్షిక అడిగారు కనుక అందులో ఒక సమాధానం, అంటే ఒక ప్రశ్న అడిగినప్పుడు సమాధానం అర్థవంతంగా అర్థమయ్యేలా చెప్పాలి కనుక మొదటి నుంచి దాన్ని విశ్లేషించుకుంటూ వస్తున్నా. ఒక మాటలో చెప్పేయచ్చు, ఒక మాటలో చెప్తే మళ్ళీ మనం దానికి ముందుకెళ్ళాలిగా, మన బ్రెయిన్కి అర్థమయ్యే. అందుకని అర్థమయ్యేటట్టుగా నాకు తెలిసినని చెప్పే ప్రయత్నం చేసి ఇంకా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు అక్కడ, అనేక ఉదాహరణలు. కానీ ప్రయత్నించాలి అన్నప్పుడు అప్రయత్నంగా జీవించిన మహాత్ములు ఉన్నారు. అటువంటి మానసిక స్థితిలో మనం ఉండగలమా? ప్రాణం పోయినా పర్వాలేదు, అన్నం లేకపోయినా పర్వాలేదు, బట్ట లేకపోయినా పర్వాలేదు, నా కుటుంబ సభ్యులు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు చిన్న మాట కోసం నేను అబద్ధం ఆడనని కుటుంబ సభ్యులందరినీ వదిలేసుకున్నాడు. భార్య పోయింది, కొడుకు పోయాడు, ఆయన ఏకాకి అయిపోయాడు, కాటికాపరి ఉద్యోగం చేశాడు. చక్రవర్తి అంటే మొత్తం ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి శవాలు కాల్చుకునేటువంటి కాటికాపరి ఉద్యోగం చేశాడు. అయినా నేను అసత్యము ఆడను, ఆడిన మాట తప్పనన్నాడు. చాలా చిన్న విషయం అది. అలా ఉండగలమా మనం? అది మామూలు విషయమా? అన్ని పోగొట్టుకుండగలిగిన ధైర్యం అసలు ఉంటుందా మనుషులకి? అలా ఉంటే నువ్వు అప్రయత్నమే, నువ్వేం చేయక్కర్లే, నీ మోక్షం అదే వచ్చేస్తుంది. అందుకే ఈ రోజుకి సత్యహరిశ్చంద్రుడి పేరు చెప్పుకుంటాం. మనం సామాన్యులం కనుక
కొద్ది కొద్దిగా జ్ఞాన వికాసం. పోనీ ఇప్పుడు మనం ఏమైనా చేసేది ఏమన్నా అద్భుతమా, ఏదన్నా మార్పులు వచ్చేస్తాయి అంటే ఏమీ లేదు, ఉన్న సృష్టి ఇలాగే ఉంది. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడికి ఏ సృష్టి ఉందో, రమణ భగవానుడికి ఏ సృష్టి ఉందో, వివేకానందుడికి ఏ సృష్టి ఉందో, రామకృష్ణ పరమహంసకి ఏ సృష్టి ఉందో, జీవన్ముక్తులై జీవించిన మహాత్ములందరికీ ఏ సృష్టి ఎలా ఉందో మనకు ఆ సృష్టి అలాగే ఉంది. వాళ్ళ జ్ఞాన వికాసం ఉంది, మన జ్ఞాన వికాసం లేదు, తేడా అంతే. అంతే తప్ప సృష్టిలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, శరీరాల్లో మార్పు లేదు, పద్ధతుల్లో మార్పు లేదు, అసలు ఏ మార్పు లేదు. కేవలము జ్ఞాన అవగాహనలో మార్పు. వాళ్ళకి సంపూర్ణ జ్ఞాన వికాసం ఉంది. అంటే ఒక మనిషికి మేధస్సు ఎంత సంపూర్ణంగా వికసించి సంపూర్ణమైనటువంటి అనంతాత్మశక్తిని, సృష్టి శక్తిని, విశ్వశక్తిని అవగాహన చేసుకుని అర్థం చేసుకుని అది నేనే అనే ఏకత్వ భావాన్ని పొందగలదో అంత వికాసం వాళ్ళకి జరిగిపోయింది, మనకు జరగలేదు. మనకు అంత వికాసం కలగలేదు. మన ప్రయత్నం ఆ వికాసం కోసమే తప్ప కొత్తగా జరిగే మహిమలు అద్భుతాలు ఏమి ఉండవు. ఇక్కడ సృష్టిలో ఏ మార్పు ఉండదు, శరీరంలో ఏ మార్పు ఉండదు. జ్ఞాన వికాసంలో మనకు జరిగే మార్పు, జ్ఞాన వికాసం కూడా మన లోపల మనకు జరుగుతుంది. కొద్ది కొద్దిగా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. దానికోసం ఈ ప్రయత్నం. కాబట్టి ఆ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం ఎప్పుడు చేయాల్సిందే. అయితే మంచిగా బతికితే మోక్ష మార్గంలో ముందుకు సాగితే దానంతట అదే మోక్షపు దారి వస్తుంది అని చెప్పింది. ఎందుకంటే మంచి అనేది అసలు సామాన్యమైన సాధన కాదు. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకునేది కూడా మంచిగా బతకడానికి అవసరమైనటువంటి వికాసాన్ని పెంచుకొని నేను చెడు చేయకూడదు, మంచిగా మాత్రమే బతకాలనేటువంటి భావాన్ని మనలో పెంచుకోవటానికి. ఇప్పుడు ఈ శీర్షికలు కూడా అందుకే చెప్పుకునేది. అది మంచే ప్రయత్నం అక్కడ. కాబట్టి మనలాంటి వాళ్ళు ప్రయత్నించక తప్పదు. కానీ ప్రయత్నం సృష్టిలో ఉంది. ఆ స్థితికి చేరుకోవడానికి ఇది ప్రయత్నమే మోక్షము. అప్రయత్న జీవితమే మోక్షము. అప్రయత్న జీవితంగా అలా నిలబడిపోగలగడమే జీవన్ముక్త దశ. అప్రయత్నంగా ఆ ఏకత్వ భావనలోకి వెళ్ళి అన్ని జరగవలసినవే జరుగుతాయి, జరిగే అన్ని అది చెడు మంచి లేదు అన్నింటినీ స్వీకరించగలిగిన ఏకమానసిక స్థితి రావటమే జ్ఞానోదయము, నిర్వాణము. అంతే తప్ప మహాత్ములందరూ ఏదో మహిమలతో సుఖపడిపోయారు అనుకోబాకండి. దుఃఖాలు సుఖాలు సమంగా తీసుకున్నారు. జ్ఞాని సుఖ దుఃఖాలు సమానంగా స్వీకరిస్తాడని చెప్పింది తప్ప జ్ఞానికి దుఃఖాలు రావని అక్కడ ఆధ్యాత్మికతలో చెప్పలేదు అసలు. అటువంటి జ్ఞాన వికాసం వస్తుంది. అప్పటి వరకు మనం ప్రయత్నించి ఆ స్థితికి చేరుకోవాలి. ఇది జ్ఞాన వికాసం కదా, పొందేదేం కాదు, ఉన్నదదే. నాకు తెలియదు, నేను తెలుసుకుంటున్నాను అంతే. పొందటానికి ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు నాకు తెలియదు, నేను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నా, కొద్ది కొద్దిగా చదువుకుంటూ ముందుకెళ్తున్నా. ఇప్పుడు ర్యాకెట్ సైన్స్లో ఏముందో నాకు తెలియదు. ఒక ర్యాకెట్ని చంద్రమండలానికి ఎలా పంపించాలో నాకు తెలీదు. కానీ నాకు ర్యాకెట్లు అంటే ఇష్టం, బొమ్మలు చూసా. అందుకని ఇప్పుడు నేను స్కూల్లో 1వ తరగతి నుంచి నేను ర్యాకెట్లు నేర్చుకుంటా అని ఎగురుతున్నాను. నేను ఆ ఆసక్తితో ర్యాకెట్ సైన్స్ వరకు వెళ్ళాలి అంటే నేను ఇక్కడ 1, 2, 3, 4, 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటూ 25-30 ఏళ్ళు చదువుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళినాక అప్పుడు ర్యాకెట్ సైన్స్ అర్థమవుద్ది. అప్పుడు దాన్ని చదువుకుంటే ఆ ర్యాకెట్ సైన్స్ నేర్చుకొని ర్యాకెట్లు తయారు చేసి ఆ ర్యాకెట్లో కూర్చొని నేనే వెళ్ళొచ్చు చంద్రమండలానికి. అంతటి అర్హత నేను సంపాదించగలిగితే. కానీ ర్యాకెట్ సైన్స్ ఎప్పుడు ఉంది అక్కడ. నేను ఇప్పుడు పసివాడిని. అక్కడ దాకా వెళ్ళడానికి అవసరమైనటువంటి చదువుకుంటున్నా. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నాలో జ్ఞాన వికాసాన్ని పెంచుకోవడానికి చదువుకుంటున్నా. ఎప్పుడు యథాతథంగా సృష్టి అలాగే ఉంది, కొత్త మార్పులు ఏమీ లేవు. ఆ మహాత్ములకి జ్ఞాన వికాసం జరిగిపోయింది, నా జ్ఞాన వికాసం జరగలేదు. ఇక్కడ ఏంటి ప్రయత్నం అంటే జ్ఞాన వికాసమే ప్రయత్నం. దాన్ని సరళ భాషలో మంచి అని చెప్పాను అంతే. మంచి సామాన్యమైన విషయం కాదు, మంచి మహా కఠోరమైన సాధన. అంత సాధన చేస్తేనే మంచిగా ఉండగలుగుతాడు, లేకపోతే ఉండలేడు. తనని తాను అదుపు చేసుకోలేడు, ఇతరుల మీదకి వస్తుంటే ఆగలేడు, ప్రశాంతంగా ఉండలేడు. తక్కువలో బతకడం, ఉన్నంతలో తృప్తిగా ఉండడం నేర్చుకున్నవాడే అలా ఉంటాడు. లేకపోతే ఎత్తుకుపోయి ఎత్తులేసి మోసాలు చేసి ఈ చేసి చిన్న అబద్ధాలాడి నిరంతరం డబ్బు కోసం పాకులాడి ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. కారణం ఏంటి అంటే అప్రయత్నత అనేటువంటిది సృష్టిలో ఉన్నది. అనంతాత్మశక్తి ఒకటే అనేటువంటి జీవన్ముక్త దశ రమణ భగవానుల లాంటి మానసిక స్థితి, వివేకానందుల వారి లాంటి మానసిక స్థితి, రామకృష్ణ పరమహంసుల వారి లాంటి మానసిక స్థితి
రాలేదు. మానసిక స్థితిలో అర్థం అవడమే తప్ప ఇంకే భేదము లేదు. కాబట్టి ఇప్పుడు మనం మన మానసిక స్థితిలో జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం, జ్ఞాన వికాసాన్ని పెంచుకుంటున్నాం. అటువంటి మానసిక స్థితి కోసం ప్రయత్నించుకుంటున్నాం, దాంట్లో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ స్థితి వచ్చే వరకు ప్రయత్నం తప్పదు. ఆ స్థితి వచ్చేసినాక ప్రయత్నం ఉండదు, అదే జీవన్ముక్త దశ. ప్రయత్నం ఉండని స్థితి ఏది ఉందో అదే మోక్షం. ప్రయత్నం అవసరం లేని స్థితి ఏది ఉందో అదే ఆత్మసాక్షాత్కారం. ప్రయత్నంతో పని లేదన్న స్థితి ఏది ఉందో అదే బ్రహ్మము. ఆ స్థితి అదే నిర్వాణము. ఆ స్థితి వచ్చే ఆ స్థితి కోసం ప్రయత్నించుకుంటున్నాం. ఎక్కడ మనలో అంతరంగ జ్ఞాన వికాసం అంతే. బాహ్యంలో జరిగే మహిమలు మాయలే ఉండవు. ఆ స్థితిని ఒకవేళ నేను పొందాను ఎవరికి తెలియదు, నాకు తప్ప. ఎందుకంటే నాలో ఆందోళన ఉండదు, అప్రయత్నంగా జీవిస్తాను రమణ మహర్షిలో. కానీ బయట వాళ్ళకే నేను అప్రయత్నంగా జీవిస్తున్నానన్న విషయం కూడా తెలియదు. ఎందుకంటే ఇది నా అంతరంగం అంతే, సింపుల్. నేను ఎప్పుడు మామూలుగా ఇలాగే కనబడతాను అందరికి, అప్పుడైనా ఇప్పుడైనా. కాబట్టి బయట ఏమి మహిమలో మాయలు అద్భుతాలు ఉండవు. మనం ఈ శీర్షికలు చెప్పుకుంటుందే అసలు ప్రయత్నం. ప్రయత్నం అయినప్పుడు ఇంక ప్రయత్నించాలనేటువంటి డౌటే అక్కర్లో. మనం ఉన్న స్థితిలో ప్రయత్నం తప్పదు. ప్రయత్నం అవసరం లేని స్థితి ఎప్పుడు వస్తుందంటే ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు, అదే మోక్షం. అక్కడ ప్రయత్నం అవసరం ఉండదు అసలు. ప్రయత్నం అవసరం ఉండకపోవడం, ఇప్పుడు ప్రయత్నం చేయటం అనేది కేవలం జ్ఞానలోపం అంతే, జ్ఞానలోపం. మీరు చూడండి, అప్పుడే పుట్టిన పసిబిడ్డ, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన పసిబిడ్డ ఏ ప్రయత్నం చేయగలడు అసలు? ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా, బిడ్డ ఏ ప్రయత్నం చేయగలరు? అది అప్రయత్నమేగా. వాళ్ళు అడిగారని తల్లి బతికించిందా? వాళ్ళు అడిగారని తండ్రి బతికిస్తున్నాడా? వాళ్ళు అడుగుతున్నారని తల్లిదండ్రులు కష్టపడుతున్నారా? లేదే. పసిబిడ్డకు అసలు అడిగే అవకాశం కూడా లేదే. తనను తాను రక్షించుకునే శక్తి కూడా లేదే. మలమూత్ర విసర్జనలు కూడా అక్కడే చేసేస్తారే. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని పెంచుతారు. అయితే అదే ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరో కాదు, ప్రకృతి అంటే ఇదే. మనుషులు, చుట్టూ ఉన్న మనుషులు, చెట్టు పుట్ట చేమ పంచభూతాలు అంతా ప్రకృతే. ఆ భావం తల్లిదండ్రులకి కలిగేలా, నా బిడ్డల్ని నేను ఇలా పెంచుకోవాలనే భావం తల్లిదండ్రులకు కలిగేలా, చుట్టూ ఉన్న వాళ్ళకి కలిగేలా, చుట్టూ అటువంటి వాతావరణం ఏర్పరిచి అన్ని సమకూరేలా సృష్టి చేసిన అద్భుతమే అప్రయత్నము. పసిబిడ్డ ఒక అప్రయత్నము, చెట్ట చివరిలో జ్ఞాని ఒక అప్రయత్నము. మొట్టమొదటిలో పసిబిడ్డ దశ అంతా అప్రయత్నమే. చెట్ట చివరిలో జీవన్ముక్త దశ, జ్ఞాన దశ అంతా అప్రయత్నమే. అందుకే జ్ఞానులు పసిబిడ్డల వరే ఉందురు అంటారు. ఇక్కడ పసిబిడ్డకి తల్లిదండ్రుల ఆధారము, ఎందుకంటే అసలు ఏమీ తెలీదు. అక్కడ జ్ఞానికి యావత్ సృష్టి తల్లిదండ్రులే, మొత్తం సృష్టి ఆధారము. మీరు అర్థం చేసుకుంటే అది మన జీవితంలో కూడా ఉంది. బాల్య దశలో పసిబిడ్డగా ఉన్నప్పుడు మనం బతికించబడ్డాం. ఎందుకని ప్రయత్నించే శక్తి కూడా లేదుగా మన దగ్గర, తెలియదు అసలు మనకి. జ్ఞానం పెరుగుతూ ప్రయత్న శక్తి వచ్చి మనకి ఇష్టాలు పెంచుకొని ప్రయత్నించాలని అనుకున్నాక నేను ప్రయత్నించకపోతే అవ్వదు అనేదానికి అలవాటు పడిపోయాం. కానీ అసలు ప్రయత్నించకుండానే బతికొచ్చాం అక్కడ వరకు, పసిబిడ్డ నుంచి ఆ దశ వరకు. ఎక్కడ ప్రయత్నించాం మనం? తల్లిదండ్రులు బతికించారు. బతికించాలని తల్లిదండ్రులకి అనిపించింది. ఎందుకు అనిపించింది? ఎవరు పెట్టారు అది? అదే సృష్టి. ఏ సృష్టి శక్తి తల్లిదండ్రుల్లో ఆ భావన కల్పించిందో అదే సృష్టి శక్తి జీవన్ముక్తుడికి సర్వము సమకూర్చింది. అలాగే జీవన్ముక్తుడికి సర్వము సమకూర్చింది, అద్భుతము, మహిమ, మాయ, అబ్బో గ్రేట్ అని అనుకోబాకండి. ఆ జీవన్ముక్తుడిని చంపేసింది కూడా అదే సృష్టి. ఒక్క జీవన్ముక్తుడు కూడా శరీరంతో బతికిలేడు. శరీరాలన్నింటినీ అతి కఠోరంగా, అతి దారుణంగా, అంటే మన భాషలో అతి క్రూరంగా చంపేసేది కూడా సృష్టి. ఒకవేళ మీరు క్రూరం అనుకుంటే, లేదా అది జీవితం అనుకుంటే ఇచ్చిన జీవితం తీసుకోబడింది అంతే. ఒకవేళ మరణం మీకు భయం అయితే అది క్రూరత్వం అనుకుంటే, ఆ క్రూరత్వం కూడా ఆ సృష్టిలోనే ఉంది. ఏ ఒక్క దేవుడు ఇక్కడ శరీరంతో వచ్చిన ఏ ఒక్క దేవుడు బతికిలేడు. ఇన్ని బోధలు చేసిన ఏ ఆత్మజ్ఞాని బతికిలేడు. ఏ జీవన్ముక్తుడు శరీరంతో బతికిలేడు. రేపు కూడా మనం ఎవరూ ఉండం. జాతస్య మరణం ధ్రువం. అందుకే అందరికీ ఇది సమమే. ఎవరైనా పుట్టి చావటమే. ఇంకా సమానత్వంగా ఏముంది ఇక్కడ? ఉన్నదంతా అదే.
అందుకని మనం ఆ స్థితిని పొందడానికి మనం చెప్పుకుంటున్న శీర్షికలే ప్రయత్నం. అసలు సామాన్యమైనటువంటి మనలాంటి వాళ్ళకి జ్ఞాన వికాసం అంటే నేను శరీరం అన్న భావంలోంచి నేను శక్తిని అనేటువంటి నేను జ్ఞాన భావంలోకి వెళ్ళటానికి ప్రయత్నమే. జ్ఞాన భావన ప్రయత్నం మళ్ళీ చెబుతున్నది, జ్ఞాన వికాస ప్రయత్నం. అంతే తప్ప భౌతికమైన మార్పులు ఏమీ ఉండవు, భౌతికంలో జరిగే మహిమలో ఉండవు. ఒక్కడు కూడా బతికినోడు లేడు. మీరు దేవుడు అంటారా, దెయ్యం అంటారా, మనిషి అంటారా, గురువు అంటారా, మహాత్ముడు అంటారా, దొంగ అంటారా, సామాన్యుడు అంటారా, ఎవరైనా జాతస్య మరణం ధ్రువం. దానికి అసలు కనికరమే లేదు. జీవన్ముక్తుడు కదా ఉంచేద్దాం అనే సిస్టమే లేదు ఇక్కడ. సిస్టంలో వెళ్ళిపోద్ది. మీరు కనికరం ఉందనుకుంటారు, లేదనుకుంటారు, అసలు ఏం లేదు. అది సిస్టమ్. దాన్నే విధి అన్నారు. అంటే ఏంటి విధి అంటే? సృష్టి యొక్క నియమం మార్పు చెందదు, ఎవరికి మార్పు చెందదు. అందుకని మహిమలు మాయలు అద్భుతాలు అసలు లేవు అని చెబుతాను. మరి దేవుళ్ళు, దేవతలు, మతములు, మార్గములు, విధానములు, గురువులు, పద్ధతులు ఏంటంటే ఇవన్నీ జస్ట్ స్కూల్స్. ఆ స్థాయికి నువ్వు వెళ్ళడానికి, జ్ఞాన వికాసం చెందడానికి అవి ఉపయోగపడేటువంటి విద్యాలయములు, ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిన విద్యాలయములు. వీళ్ళంతా మాస్టర్లు, చదువుకో లేకపోతే లేదు. అయితే చదువుకుంటే మాత్రం జాగ్రత్తగా చదువుకో, ఎందుకంటే అందులో మోసగత్తులు కూడా ఉన్నారు. చదువు సరిగ్గా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అడ్డదిడ్డ చదువులు చెబుతారు, నిన్ను మోసం చేస్తారు. అసలు చదువు చెప్పకపోతే నువ్వు ఏదో ఉన్నది నేర్చుకుంటావు నీ అంతటి నువ్వు అన్న. అందుకని జాగ్రత్తగా చదువుకో. ఇవన్నీ కేవలం చదువులు అంతే. అందుకే మనం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనే పేరు పెట్టుకుని ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. అసలు ఈ శీర్షికలే ప్రయత్నము. ఇలా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. ఆలోచించి చూడండి, మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమి అర్థం కాలేదు దాన్ని చక్కగా విశ్లేషణాత్మకంగా స్పష్టంగా తెలుగులో టైప్ చేయండి. కొందరు తెలుగునే ఇంగ్లీషులో రాస్తున్నారు, కొంచెం కూడబలుక్కొని చదవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. స్పష్టంగా ప్రశ్నలు లేనప్పుడు నేను అర్థం చేసుకుందని చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది. అలా తెలుగులో టైప్ చేయడం ఒకవేళ మీకు రాకపోతే మీకు తెలుగులో టైప్ చేయడం రానటువంటి అంశాన్ని ఒక పేపర్ మీద రాసి, ఒక వైట్ పేపర్ మీద చక్కగా పెన్నుతో రాసి లేదా ఎవరితో అయినా రాయించి దాన్ని ఫోటో తీసి పెట్టండి. మీరు ఆ మెయిల్ అడ్రస్లో పెట్టచ్చు. అలా చాలా మంది పెడుతూ ఉంటారు. లేదా తెలుగులో రాయగలిగిన వాళ్ళు తెలుగులో టైప్ చేయండి. స్పష్టంగా చక్కగా మళ్ళీ విశ్లేషించుకుందాం. ఇదేమి లేదు, రోజు ఒక ఆధ్యాత్మిక పాఠశాలలో పాఠంలా కొంత సమయం కేటాయించి చెప్పుకుందాం అంతే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పే విషయాలు నచ్చని వాళ్ళు, ఈ శీర్షికలు నచ్చని వాళ్ళు దయించి అసలు ఇవి వినకండి. విన్నా కూడా నచ్చలేదు. కొంతమంది ఏంటంటే విని నచ్చలేదని బొక్కలు ఎత్తుకుదామని కామెంట్లు పెడదామని కూర్చుంటారు. మరి వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ సమయం ఎందుకు వృధా చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు మన సమయం ఎందుకు వృధా చేయాలనుకుంటున్నారో అసలు అర్థం కావట్లేదు. మరి అది మానవుల్లో ఉండేటువంటి ఒక శాడిజమో రాక్షస గుణమో నాకు తెలియదు. అలా మీకు నచ్చలేదు అనుకోండి, చక్కగా మీరు నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోండి. ఏదో ఒకటి చెబుదామని ప్రయత్నం ఎందుకు? కాదు, మీకు కూడా ఏదో ఒకటి చెప్పాలనిపించింది అనుకోండి, చక్కగా మీరు ఒక ఛానల్ పెట్టుకొని మీరు కూడా చెప్పండి. మీరు తినేవాళ్ళు మీరు తింటారు, ప్రజలు ఏముంది అందులో. ఎవరో దాంట్లోకి దూరిపోయి ఏదో చేసేద్దాం, ఏదో సలహాలు చెప్పేద్దాం అని, అది ఏదో మాట్లాడేద్దాం, ఇది తప్పనేద్దాం, అది ఎలా అనేద్దాం, ఇది ఇలా అనేద్దాం అని మీ పాండిత్య ప్రకర్షలు ఇక్కడ అక్కర్లేదు. ఎందుకనంటే నేనే సామాన్యుణ్ణి, నాదే పనికిరాని వాచా వేదాంతం, పుస్తక జ్ఞానం, అసలు నాకు ఏ అనుభవం లేదు. ఇందులో మంచి ఏమన్నా ఉంటే తీసుకోండి అయ్యా అని చెబుతున్నా. మళ్ళీ నేనేదో పెద్ద పండితుడిని అయినట్టు, ఆ పండితుడిని నేనేదో తప్పు చెప్పినట్టు, రైట్ చెప్పినట్టు మీరు ఎందుకు గోల? మీకు చక్కగా మీ దారి మీరు వెళ్ళిపోండి. నచ్చని వాళ్ళు అందరూ ఇది ఎలా కాదు అలా అని చెప్పాలని ప్రయత్నం ఎందుకు? అలా ఉందనుకోండి ప్రయత్నం, మీరు కూడా 10 మందికి ఏమన్నా మేలుగా ఉపయోగపడతారేమో. మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారుగా, మీ మార్గం నచ్చిన వాళ్ళు. ఒక ఛానల్ పెట్టి మీరు కూడా చెప్పుకోండి. ఇందులోకి వచ్చి దయచేసి ఇబ్బంది పెట్టబాకండి, మీరు ఇబ్బంది పడబాకండి. అంటే అది ఒక అనవసరపు చర్య. మీరు ఇబ్బంది పెట్టినా నేనైతే పట్టించుకోను, కానీ అసలు ఆ కొంచెం కూడా ఎందుకు అనవసరంగా మీ బుర్రబాటు చేసుకుంటున్నారు, మా బుర్రబాటు చేస్తున్నారు. మీ గురించి కాసేపైనా ఆలోచించాల్సి వస్తుందిగా. ఒక కామెంట్నైనా ఒక ప్రశాంత జీవితాన్ని నిర్మించుకుందాం అనేటువంటి ప్రయత్నంలో చెప్పాను. కాదు మేము అలా ముళ్ళేస్తాం, రాళ్ళేస్తాం, వెళ్ళే వాళ్ళందరినీ ముళ్ళ మీద నడిపించడం, రాళ్ల మీద నడిపించడం మాకు అలవాటు అంటే ఇంక మీ కర్మ కాల్చుకోండి అంతే.
ఏం ప్రాబ్లం ఏం లేదు, నష్టం ఏం లేదు. కాసేపు ఆ కామెంట్స్ చదివినాక ఒక 5 నిమిషాలు ఏదో ఆలోచిస్తాం, తర్వాత తీసి అవతల పారేస్తాం. అందుకని అసలు విని మీ సమయం వృధా చేసుకోబాకండి. పైగా మీకు ఒకవేళ మీ అహంకారం ఒప్పుకోలేదు అనుకోండి, ఎందుకంటే చాలా మందికి అహంకారం పొగరెక్కువ ఉంటుంది. నేనే చెబుతున్నా, మీ పాదాలకు నమస్కారం, నేను సామాన్యుణ్ణి, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా నా మీద ఎందుకు మీ అహంకారం చూపించడం, అక్కర్లా సామాన్యుడు నేను చెబుతున్నాక నేనే, చక్కగా మీ మార్గంలో మీరు వెళ్ళిపోండి. హాయిగా నాది ఎవరో కొంతమంది సోదరులు వింటున్నారు, చెప్పండి మాకు అర్థమవుతుందని కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళకి మాత్రమే చెబుతున్నా. ఆధ్యాత్మికత వ్యక్తిగత చదువు కూడా. కాబట్టి ఇందులో దూరిపోబాకండి, చక్కగా మీ మార్గాల్లో వెళ్ళిపోండి హాయిగా. శుభమస్తు.